మంచిదండి. 54వ గూగుల్ మీట్లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, పోయిన వారం గూగుల్ మీట్ జరగలేదు. కొన్ని కారణాల వలన ఆ స్పీడ్ తగ్గించుకుంది. పోస్టర్లో ఒక టైం మార్చుదాం అనుకున్నాను, మర్చిపోయాను. యాక్చువల్గా 8:30కి ప్రారంభిద్దాం అనుకున్నాను. ఎందుకంటే మరి వేసవి కాలం కాబట్టి సమయం అనేది 8 గంటల కంటే అందరూ సిద్ధపడి ఉండరేమో అనేసి 8:30 నుంచి 9:30 వరకు అనుకున్నాను. పోస్టర్లో టైం చేంజ్ అయ్యేది కాబట్టి మ్యాక్సిమం 9:15 కల్లా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని పిల్లలుగా మీ అంతా కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాల్సిందిగా ముందుగా మీ అందరికీ ప్రభువు పేట మనవి చేస్తున్నాను. మంచిదండి. ఈరోజుకి మనం ఏర్పాటు చేసిన అంశం ఏంటంటే ఇశ్రాయేలీల అసహనమా, దేవుని నిర్లక్ష్యమా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏర్పాటు చేయబడిన పాఠం మరొకసారి చెప్తాను. అందరూ ఆల్రెడీ పోస్టులో చూస్తున్నారు. ఇశ్రాయేలీల అసహనమా, దేవుని నిర్లక్ష్యమా? ఒక మంచి ఆలోచన ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు నిజంగా దేవుని పట్ల ఎవరైనా కూడా మంచి భావనతో లేక ఎప్పుడైనా అవిశ్వాసంతో ఉండే ఉంటారు. చాలా సందర్భాల్లో దేవుణ్ణి మనం ఎంత నమ్మినప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒక సమయాన ఏదో ఒక అపనమ్మకం, ఏంటి ఇంత నమ్మిన నాకే ఈ జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, లేదా ఇంత భక్తి చేస్తున్నా కూడా ఎందుకు కొన్ని విషయాల్లో దేవుడు నాకు నా జీవితంలో అనుకూలతల్ని చూపించట్లేదు అనే ఆలోచన చాలామందిలో రాకపోలేదు. ఈరోజు ఈ పాఠం మనం మాట్లాడడానికి కారణం కూడా ఈ ప్రశ్న అనేది మన గూగుల్ మీట్లో జాయిన్ అయిన ఒక సహోదరి ఈ ఇశ్రాయేలీయుల గురించి దేవుడు తీసుకున్న నిర్ణయాలు కానీ, దేవుడు చేసిన ఆలోచన కానీ, దేవుడు వారితో ప్రవర్తించిన విధానం కానీ సరైనదేనా అనే ఒక క్వశ్చన్ అడగటం వలన ఈరోజు గూగుల్ మీట్లో దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎటువంటి ఆలోచన అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, అంశంలోకి మనం వెళ్ళే ముందు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఏంటంటే, సాధారణంగా చాలా సందర్భాల్లో ఈ మాట నేను చెప్పాను. సాధారణంగా ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటేనే, ఒక మనిషికి సాటి మనిషిగా ఒక మనిషి వేరే మనిషిని అర్థం చేసుకోవాలంటే జీవితకాలం సరిపోదు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కొద్దిగా స్పీడ్ పెంచరా, గాలి రావట్లేదు. అప్పుడప్పుడు ఒక మనిషిని మనం అర్థం చేసుకోవడానికే దగ్గరగా సుమారుగా మన జీవితకాలం అంతా అయిపోయినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఒక మనిషిగా సాటి మనిషిని మనం అర్థం చేసుకోవాలంటే ఎంత దగ్గర వాళ్ళైనా, ఒక తండ్రి కొడుకైనా, తల్లి పిల్లైనా, భార్యాభర్తలైనా, అత్తమామలైనా, ఎవరైనా కూడా సాటి మనిషిని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. పూర్తిగా ఏ మనిషి ఎవరికి అర్థం కాదు. ఏంటి, ఒక మనిషిగా ఉండి ఇంకో మనిషికి అర్థం కావటం. ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేని తరుణంలో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆత్మగా ఉన్నాడు, మనం అందరం మనుషులుగా ఉన్నాం. మనిషిగా మనం ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి కష్టతరమైనప్పుడు మనిషిగా మనం ఉండి ఒక ఆత్మని, దేవుడు అంటే ఎవరో ఆత్మ అయిన దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే అది అంత సాధారణమైన విషయం కాదు. అంత సులువుగా అయితే దేవుడు అర్థం కాడు. అలాగని అర్థం కాకుండా కూడా ఉండడు. దేవుడు అంటేనే ప్రతి మనిషికి అర్థం అవ్వాలి, నేనేంటో, నా మనసులో ఉన్న ఆలోచనలు ఏంటో నా పిల్లలైన ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అనే ఆలోచనతో దేవుడు ఏం చేశాడంటే మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ని మనకు దేవుడు ఇచ్చాడు. వాయిస్ ఎవరికైనా వినిపించకపోతే దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. క్లియర్ లేకపోయినా అది కూడా చెప్పండి. ఓకేనా? రైట్.
ఈ ప్రతి మాట, దేవుని మనసులో ఉన్న ప్రతి ఆలోచన కూడా మాటగా అక్షర రూపంలో దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి మనం అర్థం చేసుకొని ఒక అండర్స్టాండ్తో ఉంటాం, అప్పుడే మన జీవితం ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుస్తుంది. చనిపోయిన తర్వాత జీవితం ఏంటో తెలుస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే మన జీవితానికి అర్థం ఉండదు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే, నా మనసు ఏంటో ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చెప్పాలి అని దేవుడు ముందుగానే, మనం పుట్టక ముందే, నేను పిల్లలను చేసిన తర్వాత, కన్న తర్వాత వారికి నేనేంటో చెప్పాలి అని ముందుగా ప్రణాళిక చేసుకున్నాడు. ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే, ఇగో బైబిల్ని మన చేతిలో పెట్టాడు. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు చాలాసార్లు, చాలా సందర్భాల్లో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. చాలా ప్రశ్నలు, చాలా చిక్కు ప్రశ్నలు, చాలా అర్థం కాని సందర్భాలు, కొన్ని అయితే కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకొని చాలామంది కూడా బైబిల్ తప్పు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. బైబిల్ తప్పు అంటున్నారంటే ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే దేవుడు తప్పు అంటాం కానీ దేవుడు లేడు అంటాం కానీ అంటూ కొన్ని బైబిల్లో ఉన్న మాటలను తీసుకొని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే అలా ఒక అపార్థం చేసుకునే ఒక విషయం ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఇశ్రాయేలీల అసహనమా, దేవుని నిర్లక్ష్యమా? దేవుడు రాసిన ప్రతి మాట క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుంటూ వెళ్తే దేవుడేంటో అర్థమవుతుంది, ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఇంతకీ ఈ ఇశ్రాయేలీల గురించి మరి మన సహోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకసారి మనం ఇశ్రాయేలు గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఇశ్రాయేలుని దేవుడు సుమారుగా 430 సంవత్సరాలు వీళ్ళు ఐగుప్తులో ఉండగా, ఐగుప్తులో ఉన్న వీళ్ళని దేవుడు మోషేని పుట్టించి, మోషే ఉన్న కాలంలో ఈ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలులు బందీలుగా, దాసులుగా ఉన్న వీళ్ళని దేవుడు ఐగుప్తుల నుంచి బయటికి రప్పిస్తున్న సందర్భం. ఈ రప్పిస్తున్న సందర్భంలో ప్రియమైన దేవుని వాళ్ళారా, వాళ్ళు చాలా సందర్భాలు ఇశ్రాయేలు అనేవాళ్ళు దేవుడి మీద సనుక్కుంటూ ఉంటారు. దేవుని మీద సనుగుతారు, అహరోను మీద సనుగుతారు, మోషే మీద సనుగుతారు, ఎవరు అధిపతులుగా ఉంటే వారి మీద సనుగుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వీళ్ళు ప్రవర్తించిన తీరు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, నిజంగా వీళ్ళు ఇలా ప్రవర్తించడం న్యాయమే కదా అనే ఆలోచనలో కొన్ని పుట్టుకొస్తున్నాయి. అలాంటి ఆలోచన ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. నిజంగా వీరు ఇలా ఆలోచించడం కరెక్టే, ఈ విషయంలో దేవుడు ఎందుకో సరైన ఆలోచన కలిగి లేడు, లేదా దేవుడు ఏమైనా నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్నాడా, లేదా దేవుడు ఏమైనా అలక్ష్యం చేశాడా, లేదా దేవుడు ఏమైనా పట్టించుకోలేదా అనే సందర్భాలు ఇశ్రాయేలు జీవితాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అలాంటి సందర్భాలు కొన్ని చూపెడుతూ నేను ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా వినండి. పూర్తిగా వింటే చివరిలో ఒక మంచి కంక్లూజన్ మీకు వస్తుందని చెప్పడంలో సందేహపడను. జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చరిత్ర కూడా తెలుసుకున్నట్టు ఈరోజు మనకి ఈ పాఠం మనకు ఉపయోగపడబోతుంది. ఒక సందర్భాన్ని మీకు చూపించుకుంటూ నేను ముందుకు వెళ్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళారా, రైట్, ఇక్కడ ఇశ్రాయేలు గురించి రాయబడుతుందన్నమాట. ఏంటా మాట? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమొచ్చుచున్నవి. చూసారా, మంచి భలే మాట చదివాం మనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఇది ఐగుప్తీయులు మాట్లాడుతున్న మాట. ఐగుప్తులు ఏమని మాట్లాడుతున్నారంటే, మోషే ఉన్న కాలంలో, మోషే నాయకత్వంలో మోషే నడిపిస్తున్నప్పుడు ఐగుప్తులు ఏమంటున్నారంటే, ఈ ఐగుప్తులకి ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటో తెలుసా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అనే వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎప్పుడు తెలుసా? మోషే వీళ్ళని కానాలు నడిపిస్తున్న సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఐగుప్తులో మేము ఉన్నప్పుడు మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమొచ్చుచున్నవి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు నడిపిస్తుంది ఎవరో? వీళ్ళను నడిపిస్తుంది దేవుడు.
మోషే గారి నాయకత్వంలో దేవుడు నడిపిస్తున్నాడు. అవునా? మోషే గారి నాయకత్వంలో వీళ్ళు నడిపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడితో పాటు దేవుడు చెప్పినట్టు మోషే గారు చెబుతున్నాడు, మోషే గారు చెప్తున్నట్టు జనాలు నడుస్తున్నారు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఏం జరిగిందంటే ఈ ఇశ్రాయేలీకి ఐగుప్తు గుర్తొచ్చింది. అరే, ఐగుప్తులో ఉన్నప్పుడు మనం చేపలు తిన్నాం, మాంసం తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, మంచి మంచి కూర ఆకులను మనం తిన్నాం. జాగ్రత్తగా వినండి, మంచి అంశం అర్థం చేసుకుంటే నిజంగా దేవుడంత గొప్పవాడా, మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడని అర్థమవుతుంది. వీళ్ళు ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఐగుప్తులు ఉన్న సందర్భాలు గుర్తొస్తున్నాయి. ఐగుప్తులు తిన్న తిండి గుర్తొస్తుంది, ఐగుప్తులు తాగే నీళ్ళు గుర్తొస్తున్నాయి, ఐగుప్తులు తిన్న కూరగాయల పేర్లు కూడా వీళ్ళకి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు దేవుడు నడిపిస్తుంటే వీళ్ళకి ఐగుప్తు ఎందుకు గుర్తొస్తుంది, ఐగుప్తులు తిన్న పదార్థాలు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇది మన క్వశ్చన్. వీళ్ళు దేవుని సమక్షంలో దేవునితో పాటు దేవుడు చెప్పినట్టు మోషే నడిపిస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళకి ఐగుప్తిలో ఉన్న సందర్భాలు కానీ ఐగుప్తులో జీవించిన విధానాలు కానీ ఎందుకు గుర్తొస్తున్నాయి వీళ్ళకి? ఎందుకంటే ఒక విషయం చెప్తాను మీకు. అమ్మాయి పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తుంది. జాగ్రత్త, ఈ సందర్భం అర్థం కాబట్టి మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తుంది. అత్తింటికి వెళ్ళిన తర్వాత ఏ అమ్మాయి అయినా కూడా మా తల్లి ఇంటి దగ్గర ఉన్నప్పుడు హాయిగా దర్జాగా ఉండేవాడిని, ఏ కుదువ లేకుండా, తిండికి లోటు లేకుండా, ఉండటానికి లోటు లేకుండా, కట్టుకోవడానికి లోటు లేకుండా దర్జాగా హాయిగా ఉండేదాన్ని. ఆ రోజులే బాగున్నాయి, ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటుందంటే కారణం ఏంటి? అర్థమైందా మీకు? ఆ రోజు నా తల్లిగా పెళ్ళి అవునంత వరకు నా తల్లి ఇంట్లో నేను ఉన్నప్పుడు తిండికి లోటు లేదు, మంచి మంచి ఆహారం తిన్నాను, మంచి మంచి వస్త్రాలు కట్టుకున్నాను, హాయిగా ఉన్నాను, ఏ కష్టం లేకుండా పెరిగాను అని జ్ఞాపకం చేసుకుంటుందంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? దాని ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు బాగా తిన్నాను, ఒకప్పుడు బాగా ఉన్నాను, ఒకప్పుడు ఏ లోటు లేకుండా ఉన్నాను అంటున్నామంటే ఇప్పుడు బాగా తినట్లేదు, ఇప్పుడు లోటు ఉంది, ఇప్పుడు సరిగ్గా ఉండట్లేదు. ఇంకా బాగా అర్థం కాబట్టి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. పిల్లలు హాలిడేస్కి ఇంటికి వచ్చి వెళ్ళిపోయినప్పుడు, ఇంటికి వచ్చి మరలా హాస్టల్గా తిరిగి వెళ్ళిపోయినప్పుడు ప్రతి పిల్లవాడు ఏం చేస్తా తెలుసా? ఇంటిని గుర్తు తెచ్చుకుంటాడు. అబ్బా, ఇంట్లో ఉంటే రోజు ఉదయాన్నే అమ్మ లేపి మంచి అన్నం పెట్టేది, మంచి టిఫిన్ పెట్టేది, మంచి డిన్నర్ ఏర్పాటు చేసేది అని హాస్టల్లో ఉన్న పిల్లడు గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకు గుర్తు తెచ్చుకుంటాడు? హాస్టల్లో ఉన్న పరిస్థితులు బాగలేదు, హాస్టల్లో ఉన్న తిండి బాగలేదు. ప్రతి హాస్టల్కి వెళ్ళిన ప్రతి పిల్లల్ని అడగండి, హాస్టల్కి వెళ్ళిన ప్రతి కుమార్తెని ప్రతి కుమారుని అడగండి, ఖచ్చితంగా హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? గుర్తు తెచ్చుకుంటారు. అమ్మ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు భలే ఉండేవాడిని, 9కి లేసేవాడిని, 10కి లేసేవాడిని, మంచి ఆహారం తినేవాడిని. ఇవన్నీ ఎందుకు గుర్తు తెచ్చుకుంటానంటే అక్కడ బాగుంది, ఇక్కడ బాగలేదు. అత్తింటికి వెళ్ళాక ఒక కూతురు, ఒక ఆడ కూతురు జ్ఞాపకం చేసుకుంటుందంటే, ఒక స్త్రీ జ్ఞాపకం చేసుకుంటుందంటే అత్తింట్లో ఇబ్బంది ఉన్నది. అదే రీతిగా వీళ్ళు ఐగుప్తులో ఉన్న విషయాలను జ్ఞాపకం చేసుకున్నారంటే ఇప్పుడు మోషేతో ప్రయాణమై వెళ్తున్నప్పుడు వీళ్ళకి కన్వీనియంట్గా లేదా? లేదు. మీకు అర్థమైందా? ఎలాంటి ఒక ప్రశ్న మనం ఈరోజు ఈ పాఠం ఆలోచించడానికి కారణమైంది. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ అనే వాళ్ళకి 11వ అధ్యాయం 5వ వచనంలో ఈ ఇశ్రాయేల్ అనే వాళ్ళకి అప్పుడు తిన్న ఆహారం, మంచి కూరాకులు, మంచి తెల్లగడ్డలు, మంచి దోసకాయలు, మంచి కీరాకులు, మంచి చేపలు గుర్తొస్తున్నాయంటే ఇప్పుడు దేవుని నడిపింపులో వీళ్ళు తృప్తిగా లేరా? దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇగో చూడు, దేవుడే నడిపిస్తున్నప్పుడే వాళ్ళ జీవితాల్లో తృప్తి లేదు. ఎవరి జీవితాల్లో? ఇశ్రాయేల్ జీవితాల్లో. అందుకనే కదా వాళ్ళు అక్కడ ఉన్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే దేవుడు నడిపించినప్పటికంటే నడిపింపనప్పుడే, దేవుని కంట్రోల్లో రాకముందే, మోషే నడిపించకముందే, మోషే హ్యాండ్ ఓవర్ చేసుకోముందే, మోషే టేకప్ చేయకముందే వీళ్ళు అనేవాళ్ళు సమృద్ధిగా తృప్తిగా ఉన్నారు కదా అనే ఆలోచన ఒకటి మొదలవుతుంది. అంటే ఇశ్రాయేల్ జీవితంలో ఒక అసంతృప్తి అనేది ఏర్పడుతున్న విషయం మనకి ఈ మాటను బట్టి అర్థం కావాలి. పాయింట్ నెంబర్ 1. ఇలాంటిది ఇంకోటి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము. ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఈ విషయం. ఇలాంటి సందర్భంలో ఒకటి చూపిస్తాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం.
అంతటా వారు మోషేతో, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా, ఓకేనా? అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఎట్లా చేయనేలా? అర్థమైందా మీకు? ఈ సందర్భాన్ని కూడా చాలాసార్లు మనం చూసే ఉంటాం. కానీ దీంట్లో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు. ఏంటంటే ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుందంటే ప్రేమైన దేవుని వల్లరా, ఆల్రెడీ మోషే గారు ఏం చేస్తుంటే కొన్ని సూచక్రియలు చేసి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని బయటికి నడిపిస్తున్నాడు. అవునా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ని బయటికి నడిపిస్తున్నాడు. దగ్గరగా ఆయన చేస్తున్న సూచక్రియలు అనేవి 12వ అధ్యాయం చివరితో అయిపోతాయి, సూచక్రియలు అనేవి. ఇక వీళ్ళు ఓకే అంతా అయిపోయింది, మనం ఐగుప్తుల నుంచి బయటకు వస్తున్నాము, ఫరో బారి నుంచి బయటపడ్డాము అని ఐగుప్తుల నుంచి బయటకు వచ్చాము అని ఇశ్రాయేల్ అనుకుంటున్నప్పుడు ఏం జరిగిద్దంటే, అమ్మో ఇప్పుడు దాకా ఫరో పంపిస్తాడో లేదో అనుకున్నాము, ఎన్ని బాధలు పెడతాడో అనుకున్నాము, ఎన్ని ఇబ్బందులు పెడతాడో అనుకున్నాము, చంపేస్తాడో అనుకున్నాము, కానీ మొత్తానికి బయటపడిపోయాము మోషే యొక్క నాయకత్వంలో అని వీళ్ళు ఆనందపడుతూ ఒక రకంగా సంతోషపడుతూ ఉన్న సందర్భంలో ఏం జరుగుతుందంటే వెనక ఫరో తరుముకుంటూ వస్తాడు. ఫరో సైన్యాలు, ఫరో రథాలు, ఫరో సైనికులు, ఫరో సైన్యం అంతా తరుముకుంటూ వస్తుంది. ఎలా ఉంటుందంటే ఈ 6 లక్షల కాల్బలం ఉన్న ఈ జనాలను భయపెట్టేంత రీతిగా వెనక ఫరో సైన్యం తరుముతూ ఉంటుంది. జాగ్రత్తగా ఎవరండి, వెనక ఫరో సైన్యం తరుముతూ ఉంటుంది. ఇప్పుడు దాకా వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మ బయటపడిపోయి అంతా ఓకే అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది, డైరెక్ట్గా కానాన్ని డైరెక్ట్గా దేవుడు తీసుకెళ్ళిపోతాడు, అక్కడ అంతా మనం స్వతంత్రులుగా స్వేచ్ఛాజీవులుగా బతికేయచ్చు అనుకుంటూ సంతోషపడుతూ ఉన్న సందర్భం వెంటనే ఎవరు వస్తారంటే ఫరో సైన్యం వదిలిపెట్టకుండా తరుముకుంటూ వస్తుంది. ఇలా తరుముకుంటూ వస్తున్న సందర్భంలో ఇప్పుడు ఆ ఇశ్రాయేలుకు భయం పడుతుంది అన్నమాట. ఏంటి మోసే బయటపడ్డాం అనుకుంటున్నాం, ఇప్పుడు చూడు ఫరో చూడు ఇంకా వేగంతో వస్తున్నాడు, ఇంకా సైన్యాన్ని బలపరుచుకుని వస్తున్నాడు, ఇంకా ఎక్కువ మంది మార్బలంతో వస్తున్నాడు, అమ్మోయకి మా జీవితాలు ఏమైపోతే ఇక చచ్చిపోతాం మేము, ఆ ఐగుప్తులో ఉన్నా బాగుండు, ఎలాకలా బానిసపోతులుగా ఎలాకలా ప్రాణంతో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఫరో మనల్ని చంపేస్తాడు. ఎందుకయ్యా మోషే నువ్వు ఇంత పని చేసావని అంటున్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఎట్లా చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమవుతాం. ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మా జోలికి రావద్దయ్యా మోసే, మేము ఐగుప్తులు దాసులుగా ఉంటాం, ఎందుకయ్యా మాతో నీకు అని మేము అన్నాం కదా, నువ్వు ఇప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు చూడు బయట తీసుకొచ్చా మమ్మల్ని, ఇప్పుడు ఏమవుతుందో చూడు, ఫరో వస్తున్నాడు చంపేస్తాడు మమ్మల్ని అని భయపడితే గజగజలు ఉండిపోతున్నారు. ఏమంటున్న తర్వాత ఏమన్నాడు, మేము అరణ్యమందు చచ్చుటి కంటే ఐగుప్తులకు దాసులు ఉండటమే మేలు కదా. అర్థమైంది మీకు? మేము అరణ్యంలో చచ్చుడి కంటే ఈ ఐగుప్తులు దాసులుగా ఉంటే ప్రాణాలతో బ్రతికగలం కదా మోసే. ఇప్పుడు చూడు నువ్వేమో అక్కడే ఉన్నావు, వెనకేమో సైన్యం జరుగుతుంది, ఇక మమ్మల్ని బతికిచ్చేవాడు, కాపాడేవాడు, మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవరు మోసే అని వీళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే, దేవుని నాయకత్వంలో నడుపుతున్నప్పుడు, దేవుడు వాళ్ళకు తోడున్నప్పుడు, నిజంగా దేవుడు వాళ్ళకు నమ్మకాన్ని ఇస్తే ఎందుకు ఇశ్రాయేలు భయపడ్డారు? అర్థమైందా? మొదటిదేమో దేవుడు బాగా వాళ్ళని చూసుకుంటే, ఏ నిర్లక్ష్యం చేయకుండా, ఏ అలక్ష్యం చేయకుండా దేవుడు బాగా చూసుకుంటే ఎందుకు వాళ్ళకి ఐగుప్తులో జీవన విధానం గుర్తొచ్చింది, పాయింట్ నెంబర్ 1. సెకండ్, వీళ్ళు దేవుడిని పక్షాన ఉండి దేవునితో ఉంటే దేవుడు ఎందుకు వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేంతగా వాళ్ళలో ధైర్యాన్ని దేవుడు నింపలేకపోయాడు? దేవుడు నడిపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు సైన్యాన్ని చూసి భయపడుతున్నారంటే దేవుడు నమ్మకాన్ని ఇవ్వలేదా? అర్థం కావడం కోసం ఒక విషయం చెప్తాను. అప్పుడప్పుడు సినిమాలో, సీరియల్లో ప్రేయస్నో, తల్లినో, పిల్లనో ఎవడో కిడ్నాప్ చేశాడు అనుకోండి. ఈ కిడ్నాప్ అయిన వాళ్ళు ఎవరైతే కిడ్నాప్ అయ్యాలో వాళ్ళు, ఈ కిడ్నాపర్ అనేవాడు నేను చంపేస్తా అనగానే వాళ్ళలో కొద్ది కూడా భయం కనపడదు. నిన్ను చంపేస్తా అంటున్నా, నేను కిడ్నాప్ చేశా, నీకు ఎందుకు భయం కనపడట్లేదు అంటే అప్పుడు ఆ కిడ్నాప్ అయిన వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు ఎవరిని కిడ్నాప్ చేసావు తెలుసా, ఫలానా వాడి తల్లిని వాడిని బతకనీయడం, ఫలానా వాడిని తండ్రిని వాడిని బతకలేడు అంటే హీరో, నేను హీరో తండ్రిని, హీరో వచ్చినట్టు నీ పని కథం. ఇలాంటి సందర్భాలు చాలా మనం చూసే ఉంటాం. అర్థం కావడం కోసం చెప్తున్నాను. అంటే ఎవరైనా కానీ భయపడట్లేదంటే వాళ్ళ వెనక ఏదో ఒక ధైర్యం ఉంది, వాళ్ళు నమ్మిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అంత నమ్మకాన్ని వీళ్ళకి ఇచ్చారు. కిడ్నాప్ అయిన వాడికి ఇగో ఖచ్చితంగా హీరో వస్తాడు,
ఖచ్చితంగా కొడుకైన హీరో వస్తాడు. వాడి మీద ఉన్న నమ్మకం ఎలాంటి తెలుసా? నాకు ఏ హాని చేయకుండా, ఈ కిడ్నాప్ చేసిన వాడి దగ్గర నుంచి ఏ హాని చేయకుండా నన్ను కాపాడుతాడు. నమ్మకం. అంటే ఒక మనిషి చూడండి, అప్పుడప్పుడు చూడండి, ఏ చింతా చీకులను దర్జాగా ఇంట్లో ఉంటారు. ఎందుకని? పోషించేవాడు ఉన్నాడు కదా, యజమాని ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే మొత్తం. అనారోగ్యం వచ్చిన ధైర్యంగా ఉంటారు, ఇంట్లో బాగోపోయిన ధైర్యంగా ఉంటారు. ఎందుకని? ఇంట్లో తండ్రి ఉన్నాడు కాబట్టి. అంటే తండ్రి ఇచ్చిన నమ్మకం. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాలు, నష్టాలు ఏమి లేకపోయినా ఓకే, తండ్రి చూసుకుంటాడు కదా అని నమ్మకం ఉంటుంది కుటుంబానికి. ఒక హీరోయిన్కి ఉంటుంది, హీరో వచ్చి రక్షిస్తాడని నమ్మకం. అదే రీతిగా నిజంగా దేవుడు వాళ్ళకి నమ్మకాన్ని ఇస్తే ఎందుకు వాళ్ళు భయపడ్డారు అంటే, వాళ్ళు భయపడుతున్నారంటే దేవుడు సరైన రీతిలో వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వలేకపోయాడు. అంటే ఇశ్రాయేలు విషయంలో దేవుడు సరిగ్గా ప్రవర్తించలేదు. అంటే తిండి సరిగ్గా పెట్టలేదు, అందుకని ఐగుప్తులో ఉన్న విషయాలు గుర్తొస్తాయి. ఇక్కడ సరిగ్గా కాపాడలేకపోయాడు, సరిగ్గా భరోసా ఇవ్వలేకపోయాడు, అందుకని భయపడిపోయాడు. ఇది ఇంకొక విషయం. అయితే ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో, నిర్గమాకాండం 17వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 2వ వచనం. మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా. నిర్గమాకాండము 17వ అధ్యాయం 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఎవరో? ఇశ్రాయేలీయులు. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిక కొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివనిరి. ఏం జరుగుతుంది తెలుసా? ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా దాహంతో అలమటిస్తున్నారు. ఏదో తెలుసా? దాహంతో. అదే అంటున్నారు చూడండి, 2వ వచనంలో. పై వచనం కూడా చదువుతాం. తర్వాత 1వ వచనం. తర్వాత ఇశ్రాయేలీయులు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. అర్థమవుతుందా మీకు? ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. ఎవరికి నీళ్ళు లేవు? మోషే ఎవరినైతే ఐగుప్తులో నుంచి బయటికి నడిపించాడో ఆ జనాంగానికంట నీళ్ళు లేవంట, కొంత దూరం ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు వాళ్ళే ఏమంటున్నాడు 3వ వచనంలో, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనగొచ్చు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తును తీసుకుని వచ్చావు మోషే. ఇందాకేమో ఫరోని చూసి ఏమన్నారు? మమ్మల్ని అక్కడే ఉంచవచ్చు కదా, దాసులుగానే బతికే వాళ్ళం కదా. అంతకుముందు ఏమన్నారు? మాకు అక్కడ ఉన్నవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి కదా. ఇప్పుడేమంటున్నారు? ఇదిగో మోషే, ఏమనుకుంటున్నావయ్యా, 6 లక్షల మందిని సింపుల్గా ఎగేసుకొని బయటకు వచ్చావు. 6 లక్షల మందిని, అర్థమైతే మీకు? 6 లక్షల మందిని బయటకు ఎగేసుకొని వచ్చావు, బాగుంది. వేసవికాలం ఈ బాధ మనకు అర్థం అవ్వాలంటే ఈ వేసవికాలం కరెక్ట్గా ఉంటుంది. గంటకి, పావు గంటకి, 10 నిమిషాలకి కూల్ వాటర్ అని తాగుతాం. ఎందుకు? గొంతు ఎండిపోతుంది. ఎందుకు? బయట 40 డిగ్రీలు 45 డిగ్రీలు పెరిగిపోతుందంట. ఇలాంటి ఎండలో ఉన్నప్పుడు దప్పిక తీర్చుకుపోయేవాడు గొంతు ఎండి పోతాం కూడా. మన జీవితంలో అనునిత్యం మనకు కావాల్సినట్టు తెలుసా? నీళ్ళు. పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నీళ్ళు లేకపోతే జీవితం ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా అతలా కొత్తనం అయిపోద్ది, అవకతవకే మొత్తం జీవితం అంతా. ఎందుకని? పొద్దున్న లేచినప్పుడు నీళ్ళతోనే పని, ప్రారంభం నీళ్ళతోనే పని, రాత్రి కూడా నీళ్ళతోనే పని. ఉదయం లేవాలంటే బ్రష్ చేయాలంటే వాటర్ కావాలి, స్నానం చేయాలంటే వాటర్ కావాలి. నువ్వు రాత్రి తిన్న గిన్నెలు తోమాలన్నా నీళ్ళు కావాలి. నిన్న వేసిన బట్టలు ఉతకాలన్నా నీళ్ళు కావాలి. నువ్వు ఏ పని చేయాలన్నా నీళ్ళు కావాలి. నీళ్ళు లేక ఒక 2 రోజులు కనుక, ఎండాకాలం కదా ఇది, ఒక 2 రోజులు కనుక నీళ్ళు ఆగిపోయారు ఇక్కడ, మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అదే ఒక 2-3 గేదెలు ఇంట్లోనే ఉన్నాయనుకోండి, అసలే మనకు నీళ్ళు లేక చచ్చిపోతాం. ఇప్పుడు ఆ గేదెలకు కూడా నీళ్ళు లేకపోతే దీనికి ఉండవు, మనకుండా ఎంత ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది ఉండదు. ఏ పని చేయాలన్నా ముందు నీళ్ళు లేదు, నువ్వు ముందు సాగలేవు. అవునా? నీళ్ళు ఉంటేనే నీ ప్రయాణం కొనసాగించగలుగుతావు. నీళ్ళతో పనే, ప్రతిరోజు పనే. ఒకరోజు మేనేజ్ చేయడమే కష్టం నీళ్ళు లేకుండా.
అందులో ఈ ఎండాకాలంలో అయితే గంట కాదు, అరగంట కోసం నీళ్ళు తాగుతుండాలి. లేకపోతే అయిపోద్ది, బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది, నీరసం అయిపోద్ది, ఎక్కడ కలుగుతూ పడిపోతుంది అది. అందుకనే కదా టీవీ న్యూస్లో కానీ, న్యూస్ ఛానల్లో కానీ, సోషల్ మీడియాలో ప్రతిసారి ఏం చెప్తూ ఉంటారు, ఇగో బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ నీళ్ళు తాగండి, రోజుకి 3 లీటర్లు కదా, ఎండాకాలం కదా 5 లీటర్ల నీళ్ళు తాగండి. ఎన్ని నీళ్ళు తాగండి తప్పక తీరదు. నీళ్ళు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది. అలాంటిది ఇప్పుడు ఇంట్లో పిల్లలుండి నీళ్ళు లేకపోతే అది ఇంకా దారుణంగా ఉంటుంది, మరీ ఇబ్బందిగా ఉంటుంది. మనమన్నా ఎలాగలాగా అడ్జస్ట్ అయ్యి ఉండగలుగుతాం, కానీ పిల్లలకు కనుక నీళ్ళు మనం అందించలేకపోయామనుకో వాళ్ళు పడే చిరాకు, మనకి ఆ బాధ మామూలుగా ఉండదు. ఇక అలాంటిది ఇంట్లో ఒక 4-5 గేదెలు, పశువులు ఉన్నాయనుకో, వాటికి ఆహారం ఏంటి, వాటికి నీళ్ళు ఏంటి, ఇక మన జీవితం అంతా ఇక నీళ్ళు లేకపోతే స్టక్ అయిపోతుంది అంతే జీవితం. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుకి కూడా అదే ఇబ్బంది ఎదురవుతుంది. మరలా ఎక్కడ అరణ్య మార్గంలో వెళ్తున్నారు. సుమారుగా 40 సంవత్సరాలు దేవుడు అరణ్య మార్గాలు తిప్పాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎండ ఏంటి, వాన ఏంటి, చలి ఏంటి, చీకటి ఏంటి, పగలేంటి. ఎండాకాలం వచ్చింది, తీవ్రమైన ఎండ ఉందా, ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఇలాంటి సమయాల్లో వాళ్ళ పశువులకు నీళ్ళు లేవంట, వాళ్ళ పిల్లలకి నీళ్ళు లేవంట, ఇశ్రాయేలుకి నీళ్ళు లేవంట. అర్థమైంది మీకు? పిల్లలకి, పశువులకి, ఇశ్రాయేలుకి ఎవరికీ నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఎవరైనా ఏమడుగుతారు, నీళ్ళు ఏవయ్యా నీళ్ళు, ఎవరికైనా సహనం కోల్పోద్ది. డైలీ ఇంటికి వచ్చే వాటర్ క్యాన్ ఆ రోజు రాకపోయాడు అనుకో, నెక్స్ట్ రోజు వెంటనే అడుగుతాం, ఏమయ్యా రావని తెలియదు అని అడుగుతారు. ఎందుకు? నీళ్ళు అంత ప్రయారిటీ మన జీవితాల్లో. ఇప్పుడు ఇశ్రాయేలు నడిపించిన దేవుడు కూడా వీళ్ళకి దాహం వేస్తూ ఉంది, దప్పి కూర్చో ఉన్నారు, పిల్లలకు నీళ్ళు, పశువులకు నీళ్ళు, దేవుడు చూడట్లేదా? వీళ్ళు అడిగేంతవరకు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడి మీద నమ్మకం అంతా కదా వీళ్ళు బయటకు వచ్చింది. మోసే సూచికలు చూపెట్టాడు, మోసే వరకు దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత ఇది బయటకు వచ్చింది. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి దాహం వేస్తుంటే దేవుడు చూస్తూ ఉన్నాడా? దాహం అని అడిగేంత వరకు దేవుడు అలానే చూస్తున్నాడా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఇలాంటి మాటలు ఇప్పుడు మనం ఆలోచించిన 3 సందర్భాలు, చాలా సందర్భాల్లోనే చెప్పుకొని పోతే సమయం సరిపోదు, కానీ మేజర్గా కొన్ని చెప్తున్నాను. అంటే ఈ సందర్భాల్లో వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది, కానీ వాళ్ళకి భయపడే తీరు కానీ, వాళ్ళకి దాహం వేస్తున్న విధానం కానీ, ఈ సందర్భాలు మనం ఆలోచించితే ఎందుకో దేవుడు వారి జీవితాల్లో కాస్త అలక్ష్యం చేస్తున్నాడు, లేదా నిర్లక్ష్యం ఏమన్నా చేస్తున్నాడో, లేదా పట్టించుకోవట్లేదు కదా. ఎందుకు దేవుడు మరో ఒక దాహం వేస్తున్నాడు అని చూసాడు, దాహం అయ్యి అడిగేంతవరకు కూడా. నిజంగా దేవుడు అంటే భరోసా ఉండాలి, ధైర్యం ఉండాలి, అన్నీ అడగకముందు అన్నీ ఇవ్వాలి కదా దేవుడు. ఇది క్వశ్చన్, అర్థమైందా? ఇది క్వశ్చన్. అంటే ఇశ్రాయేలుల విషయంలో దేవుడు అంటే వీళ్ళంత అసహనంతో, వీళ్ళంత ఇబ్బందులతో ఉన్నారంటే కారణం ఏంటి? దేవుడు వీళ్ళని ఎక్కడో పట్టించుకోలేదు, ఎక్కడో మర్చిపోయాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, సమాధానం చెప్తా. ఈ సమాధానం వెతికి మనం ఈరోజు ముగించుకుందాం, ఎక్కువసేపు టైం తీసుకుందాం. పోస్టర్లో మీకు ఒక విషయం చెప్తాను. పోస్టర్లో ఇశ్రాయేలీల అసహనమా, దేవుని నిర్లక్ష్యమా అని టైటిల్ పెట్టాం కదా. టైటిల్ పెట్టినప్పుడు ఒక పాస్టర్ గారు, ఒక సేవకులు నాకు ఫోన్ చేశారు. సోమవారం అనుకుంటాను, సోమవారం ఉదయాన్నే ఈ పోస్టర్ నేను ఆన్లైన్లో పోస్ట్ చేశాను. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, షేర్ చాట్, టెలిగ్రామ్, ట్విట్టర్ అన్నిట్లో షేర్ చేసిన తర్వాత, ఈ పోస్టర్ షేర్ చేసిన తర్వాత అందరికీ వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ పోస్టర్ అనేది షేర్ చేసిన తర్వాత ఆయన చిలకలూరుపేట ఏదో అన్నారు, సరిగ్గా వినపడలేదు. గుంటూరు చిలకలూరుపేట సంథింగ్ ఆ ఏరియాలో ఏదో ఊపిరి చెప్పారు. నేను పలానా చోట పాస్టర్ అండి, సేవకుండండి అని చెప్తున్నాడు. చెప్పండి పాస్టర్ గారు అన్నాను నేను. మీరు ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఏదో గూగుల్ మీట్లో చెప్తారంట, ఆ పోస్టర్ చూశాను అన్నాడు. మంచిదండి చెప్పండి అన్నాను. మీరు తీసుకున్న అంశం పేరు ఇశ్రాయేలుల అసహనమా, దేవుని నిర్లక్ష్యమా, అదే కదా అన్నాడు. అవునండి నేను తీసుకుంది అదే అన్నాను. మీకు ఎంత ధైర్యం దేవునికి నిర్లక్ష్యం అన్న పదం ఆపాదించడానికి అన్నాడు అన్నమాట. మీకెంత దమ్ము, ఎంత ధైర్యం దేవుని పక్కన నిర్లక్ష్యం అనే పదం పెట్టడానికి మీరెవరు? నేను వింటున్నా, ఏం మాట్లాడలే. ఆయన అసలు ఏమంటాడా, ఏం చెబుతాడని వింటున్నాను. అలా ఎలా పెడతాను? మీరు ఇశ్రాయేలు అసహనం ఏంటి, దేవుని నిర్లక్ష్యం ఏంటి మీరు పెట్టడానికి? అసలు మీకు ఎవరు రైట్ ఇచ్చారు? మీకు అసలు ఏంటి? అసలు
అని మాట్లాడాడు అనమాట. ఒక నిమిషం పాటు మాట్లాడాడు. నేను విన్నాను, నేనేం మాట్లాడలేదు. సరే ఓకే, ఆయనకు సందేహం వచ్చింది, మంచిదే. సందేహం రావడం కూడా, పోస్టర్ చూసి ఆలోచించడం కూడా నేను ఒక రకంగా బ్లెస్డ్గానే ఫీల్ అయ్యాను. ఓకే అండి, మంచిదే, అడిగారు, నేను చెబుతాను అన్నాను. మీరు అడిగారు, మీకు పూర్తి అవగాహన రావాలంటే పాస్టర్ గారు గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. బుధవారం రాత్రి 8 గంటలు జరిగే గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. లేదు నేను అప్పటిదాకా నాకు సహనం లేదంటారా, ఇప్పుడే చెప్తాను, కాకపోతే 1 గంట టైం పట్టిద్ది అన్నాను. నాకు అదంతా కాదు, మీరు ఎందుకు పెట్టారు చెప్పండి, అదే చెప్తాను, మీకు కొంచెం టైం ఇస్తే అన్నారు. ఇదంతా కాదు, అసలు దేవుని పక్క నిర్లక్ష్యం అన్న పదం ఎందుకు పెట్టారు, నన్ను చెప్పనివ్వట్లేదు ఆయన, నన్ను చెప్పనివ్వట్లేదు. మీరు ఎందుకు పెట్టారు, అసలు ఆ పేరేంటి అది కాదంటే మీరు కరెక్ట్గా చదివారా టైటిల్ అన్నాను నేను. అదంతా కాదు, నేను ఏం చెప్పాలనుకుంటే ఒక్క మాట కూడా, 1 సెకండ్, ఒక 5 సెకండ్లో కంటిన్యూస్గా నాకు మాట్లాడడానికి టైం ఇవ్వాలి. మీరు పెట్టడం తప్పు అంటున్నారు, కానీ అది ఏంటో చెబుతానంటే అలా కాదు, పూర్తిగా వినకుండా. అంటే నేను ఒకటే మాట్లాడను, అంటే మీ పాటికి మీరు మాట్లాడేసుకొని ఫోన్ పెట్టద్దని వచ్చారా, లేదా నా సమాధానం ఏమైనా వినటానికి వచ్చారని అడిగారు. ఇదంతా కాదు, నేను విన్నాం, మీరు గంటసేపు చెప్తా అన్నారు. మరి అదేంటో సారం ఏంటో తెలియాలంటే నేను వివరించాలి కదా. ఇదంతా కాదు, మీరు అలా పెట్టడం తప్పు, మంచిదండి, వందనం అన్నారు. ఫోన్ పెట్టేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఏంటి ఎవరిని ఏం తప్పు పట్టడం కోసం కాదండి, జస్ట్ నేను అడుగుతున్నాను. ఏదైనా సందేహం మనకు వచ్చినప్పుడు బైబిల్ మనకు ఒక మాట ఉంటుంది కదా, హేతు అడుగు ప్రతి ప్రశ్నకు సాత్వికంతో సమాధానం చెప్పని దేవుడు చెప్పాడు. సాత్వికంతో సమాధానం చెప్పాలంటే ముందు వినాలి కదా నువ్వు. దేవుడు యేసుక్రీస్తు కూడా మీరు మాట్లాడడానికి నిదానించే వారిని వినటానికి వేగిరి పడాలి, వినటానికి ఆసక్తి చూపాలని చెప్పాడు. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఇప్పుడు అడిగినప్పుడు చెబుతూ ఉన్నప్పుడు మనకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ పాటికి వాళ్ళు నటేసుకుంటూ పోతే మనం ఏం చెప్పాలి చెప్పండి. చెబుదామన్న అవకాశం ఇవ్వట్లేదు, సమయం ఇవ్వట్లేదు, ఏమన్నా ఆదేస్తాం, ఏం చేసేది ఉండదు. ప్రియమైన దేవుడు అందరూ కాదు, కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో అందాం, ఏదో మాట్లాడదాం, సందేహాలు అందరికీ వస్తాయండి. ఇప్పుడు నాకు వస్తుంది, నేను బైబిల్ పెద్ద పండితుని నేను చెప్పను, కానీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, నేను కొద్దిగా నాకు ఇచ్చాడు తెలివి జ్ఞానాన్ని బట్టి నేను ప్రకటిస్తానే తప్ప, నేను A to Z ఆది కాడ నుంచి ప్రకటన కన్నా చివరి వచ్చిన దాకా నేను మహాజ్ఞానాన్ని చెప్పుకోను. ఎందుకంటే ఎప్పుడు మనం నిత్య విద్యార్థులమే, ఎప్పుడు తెలుసుకోవాల్సిన మనమే, తెలుసుకుంటూ ఉండాలి తప్ప తెలుసు అనడానికి ఆడికి రైట్ లేదు. ఎందుకంటే బైబిల్ అనేది గొప్ప మహాసముద్రం. సందేహాలు అందరికీ వస్తాయి, వచ్చినప్పుడు తీర్చుకోవాలి తప్ప వెంటనే తప్పు అనేది వెళ్ళిపోతే అందరూ కరెక్ట్. ఇప్పుడు బైబిల్లో దేవుని పక్క నిర్లక్ష్యం అన్న పదం యాడ్ చేసినందుకు అది నేను నిర్లక్ష్యము అనే స్టేట్మెంట్ ఇవ్వాల, దేవుని నిర్లక్ష్యమా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాను. నిర్లక్ష్యము, దేవుని నిర్లక్ష్యము అంటే తప్పు, కానీ దేవుడు నిర్లక్ష్యమా అని క్వశ్చన్ చేసినప్పుడు ఎందుకు తప్పు అవుతుంది? అది ఒకవేళ తప్పే అనుకుంటే యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు యేసుక్రీస్తు వారిని, ఈ 4 సువార్తికులు మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు, ఈ 4 కూడా ఒక మాట రాస్తారు. ఏమని తెలుసా? యేసుక్రీస్తు వారిని వీడు అంటున్నారు అని. మీకు రెఫరెన్స్లు కావాలనుకుంటే యోహాను సువార్త 18:30, లూకా సువార్త 7:33-34, మార్కు సువార్త 14:57, మత్తయి సువార్త 27:42. ఈ వచనాల్లో యేసుక్రీస్తు వారిని అక్కడ ఉన్న వాళ్ళు వీడు 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 అంటారు. ఇప్పుడు వీడు వీడు అన్నంత ఈ మాటని మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు రాసినంత మాత్రాన ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా గారు వీడు అన్నట్ట, అన్న మాట రాసినట్ట. అంతెందుకు దావీదు గారు 10వ కీర్తన 11వ వచనంలో అంటారు, దేవుడు మర్చిపోతాడు అన్న మాట, ఒక మాట ఉంటుంది. అది దావీదు గారు మాట్లాడతారు. ఆ సందర్భం ఏంటి అసలు? ఆయన మాట్లాడా లేదా జనులు అనుకుంటున్న విషయాన్ని రాశాడా? మత్తయి, మార్కు, లూకా గారు యేసుక్రీస్తుని వీడు అంటున్న మాట రాశాడంటే అక్కడ జనాలు అంటున్న మాటని వీళ్ళు రాశారని, కానీ వీళ్ళు ఆ మాట అన్నట్టు కాదు. వీళ్ళు కీర్తనకారుడు దావీదు గారు కూడా యెహోవా దేవుడు మర్చిపోతాడన్న మాట ఒకటి ఉంటుంది. ఆ మర్చిపోతాడని జనాలు అంటున్న మాటని దావీదు గారు రాశారే తప్ప దావీదు గారు దేవుడు మర్చిపోతాడు, దేవుడికి మతిమరుపుందని మాట్లాడాల. అంటే ఒక మాట మనం మాట్లాడామంటే వాళ్ళు అన్న మాటను వాళ్ళు తీసుకుని బైబిల్లో రాశారు, అది ఏమాత్రం తప్పు కాదు కదా. వాళ్ళు అంటున్న విషయం చెప్పారు, అది తప్పు కాదు. ఇక్కడ మనం కూడా అంతే, దేవుడి నిర్లక్ష్యమా అని అంటున్నామంటే నేనంత అనట్లా దేవుడి నిర్లక్ష్యం ఉంది అని నేను చెప్పట్లేదు, అంటున్న వాళ్ళ మాటను తీసుకొని నిర్లక్ష్యమా అని అడుగుతున్నాం. అది కాదా అవునా కాదా అన్నది పాటల్లోకి లోతులోకి వెళ్తే వివరం తెలిసింది. అవునా? ఇలాంటి సందర్భాలు బాగున్నాయి. వాళ్ళకి సమాధానం ఇవ్వాలన్నది మన ఉద్దేశం కాదు, కానీ పూర్తిగా మనం తెలుసుకోవాలంటే ఏమంట క్రైస్తవులుగా మనం అండి వెంటనే లోకంలో ఉన్నవాడే ఒక పద్యం ఏదో ఉంటుంది తెలుగులో,
వినదగుడు ఎవరు చెప్పినా వినంతనే వేగపడక అని ఒక పద్యం ఉంటుంది. నిజం తెలిసిన తర్వాతే మాట్లాడి ఏదైనా కానీ ఎవరేం చెప్పినా అంత ఈజీగా సాధారణంగా నమ్మకం అని ఉంటుంది. అంటే అసలు లోకంలో ఉన్నవాడికి ఎంత తెలివి ఎంత జ్ఞానం ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాం, దేవుణ్ణి ఎదుగుతున్నాం, ముందు మనం ఏ నిజాలు తెలుసుకోకుండా అసలు మాట్లాడకూడదు. అంతే కదా, ఏది వాస్తవం ఏది నిజం, ఎందుకు పెట్టారు, ఎందుకు దానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడితే ఏం సేవ చేస్తాం చెప్పండి. అందరూ కాదు, కొందరు ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, ఇశ్రాయేలులు అసహనమా దేవుడి నిర్లక్ష్యమా అని చెబుతున్నామంటే ఈ విధానాలను బట్టి మనుషుల్లో మిగులుతున్న ఆలోచన ఏంటది, దేవుడేమో నిర్లక్ష్య ధోరణి చేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏమో తెలుసా, ఇప్పుడు ఈ సందర్భాలు చూపెట్టి ఎవరైనా కానీ మాకెందుకంటే అనుకోవద్దు, ఈ సందర్భాలు చూపెట్టి ఎవరైనా కానీ మరి ఈ విషయాల్లో వాళ్ళకి గుర్తొస్తుందంటే వాళ్ళకి దేవుడు నమ్మకాన్ని ఇవ్వలేదు, గుర్తొస్తుందంటే దేవుడు వాళ్ళు బాగా పోషించలేదు, వాళ్ళు భయపడతాడే దేవుడు నమ్మకాన్ని ఇవ్వలేదు, వాళ్ళకి దప్పికి గురించున్నాడే దేవుడు చూడలేదు అని క్వశ్చన్ చేశాడు అనుకో, నువ్వేం చెప్తావు? మరలా అంటావు దేవుడు నాకేం అవసరం లేదు అంటావు. నేను ఇలాగ ఒక హేతు వచ్చి ప్రశ్న అడిగాడు అనుకో, సమాధానం చెప్పమని దేవుడు చెప్పాడు. అవునా? ఇలాంటి సందర్భాలు కొన్ని చాలామంది మధ్యలో పుట్టే, మంచి మనసుతో తెలుసుకునే వాళ్ళు కొంతమంది, అపోజ్ చేద్దామని అనుకునే వాళ్ళు కొంతమంది, తప్పుగా ఆలోచించి దేవుడిని తప్పుగా చిత్రీకరిద్దాం అనుకునే వాళ్ళు ఇంకొంతమంది. అయితే ఇప్పుడు ఏమైంది, దేవుని వల్ల ఈ దేవుని నిర్లక్ష్యాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళ విషయాల్లో వీళ్ళ జీవితాల్లో ఈ సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మెసేజ్ వచ్చింది. ఏంద్రా మెసేజ్? రైట్, ఓకే. ఈ సందర్భాల్లో దేవుని నిర్లక్ష్యమా అని చెబుతున్నామంటే, ఈ దేవుడి నిర్లక్ష్యం అంటున్నామంటే కారణం ఏంటంటే ఇలాంటి సందర్భాలను పట్టుకొని అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి అది దేవుడి నిర్లక్ష్యమా లేదా ఇంకేదన్నా మిస్టేక్ అని తెలుసుకునేది ఈ పాఠం. ఇక వెళ్దాం మనం లోపలికి. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చూసిన కొన్ని ఆలోచనలు, ఇప్పుడు వీటిల్లో నిజంగా దేవుడు వాళ్ళని పట్టించుకోలేదా? కాస్త మనం వెనకెళ్ళాం అనుకోండి, అసలు నిజంగా ఒక విషయం చెప్పాలంటే వీళ్ళు ఐగుప్తిలో వెట్టి చాకరీలు, గొప్ప నిట్టూర్పులు విడుస్తూ వాళ్ళు చేస్తున్న పనులు బట్టి ఏం చేస్తున్నారంటే, ఇగో ప్రభువా మా వల్ల కావట్లేదు, ఈ ఐగుప్తులో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏసేపు నిరిగిన ఒక రాజు వచ్చాడు, ఫరో వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఐగుప్తిలో ఉన్న ఇశ్రాయేల్ అందరిని కూడా ఏం చేస్తాడు, వెట్టి పనులు పెడుతున్నారు. ఎలాంటి పనులు తెలుసా? నిర్గమాకాండము కొద్దిగా ఓపికతో వినండి, చాలా మంచిగా ఉంటుంది చివరిలో. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తాము వెట్టి పనులు బట్టి వారు పెట్టిన వారు దేవుని యొద్దకు చేరేను. కొద్దిగా స్లో చదువుతా వినండి. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి ఏం చేశారంట, నిట్టూర్పులు విడుస్తున్నారంట. ఎవరి దగ్గర? ప్రభువా మేము చేయలేకపోతున్నాం, ఐగుప్తులో ఉండి ఇశ్రాయేలు అందరినీ బానిసలుగా చంపేస్తున్నారు ప్రభు, ఫరో మా వల్ల కావట్లేదని నిట్టూర్పులు విడుస్తూ ఏం చేస్తున్నారు తెలుసా? 24వ వచనంలో, కాగా దేవుడు వారి మూలుగును విని, దేవుడు వారు మూలుగుతున్నారంట పని చేయలేక. అక్కడ ఐగుప్తులో ఎవరో ఇశ్రాయేలీలు. అంటే ఐగుప్తిలో ఇశ్రాయేలు పనులు చేయలేక, ఏం పనులు? వెట్టి పనులు, గొడ్డు చాకరీ అంటా చూశారు, అలాంటి చాకరీ చేపేస్తున్నాడు ఐగుప్తు రాజు. ఎవరిని? దేవుని పిల్లలైన ఇశ్రాయేలీని. వామ్మో ప్రభా మా వల్ల కావట్లేదు, మేము ఉండలేకపోతున్నాం, ఇక్కడ మమ్మల్ని కాపాడు రక్షించు అని దేవునికి మొరపెడుతున్నారు. ఎవరో? ఇశ్రాయేలీలు. అంటే ఎంత ఘోరంగా చూడండి, వీళ్ళు సుమారుగా 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఈ 430 సంవత్సరాల్లో చివరి దశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. జాగ్రత్తగా వినండి, చివరి దశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. అంటే ఈ సుమారుగా ఈ 400 సంవత్సరాలు వీళ్ళు దేవునికి ఇలాంటి మొరపెట్టిన రోజు లేదు. జాగ్రత్తగా వినండి, ఈ 430 సంవత్సరాల్లో చివరి దశలో ఉన్నప్పుడు దేవునికి ఇంత రకంగా నిట్టూర్పులు ఇడుస్తూ మూలుగుతున్నారు, ప్రభా మా వల్ల కావట్లేదంటే ఈ 400 సంవత్సరాల్లో లేనిది చివరి దశలో వాళ్ళు పడుతున్న శ్రమ బాధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంత నిట్టూర్పులు,
విడుస్తూ, ఇంత వెట్టి పనులు చేస్తూ, ఇంత మూలుగుతూ ప్రార్థించాల్సిన అవసరం ఎందుకుంది? చివరి దశలో వాళ్ళు పడుతున్న కష్టం, శ్రమ భరించలేకపోతుంది. భారమైన హింస, భరించలేనంత బాధ, చేయలేనంత పనులు, మోయలేనంత భారం వాళ్ళ మీద పెట్టబడుతుంది. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రార్థిస్తున్నారు. అవునా? ఇలానే ఉండి చచ్చిపోతామేమో ఐగుప్తులో ఉండి, ప్రభా ఎలాగోలాగా మనం బయటికి రప్పించారు ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా? ఈ ప్రార్థన కంటే ముందే మనం ఎక్కడ వింటాం? ఈ ప్రార్థన 2వ అధ్యాయంలో 23వ వచనంలో వింటాం. దీనికంటే ముందు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దీనికంటే ముందు అంటే అప్పటికే వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థిస్తూ ఉన్న తరుణంలో, ఆ జరుగుతున్న సందర్భ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో దేవుడు మోషేను పుట్టిస్తాడు. ఇలా జరగబోతున్న ఆ పిల్లలు బాధపడబోతున్నారన్న విషయం తెలుసుకున్న దేవుడు మోషేను పుట్టిస్తాడు. ఏం చేయాలి? మోషే ద్వారా ఇశ్రాయేల్ అందరిని బయటికి రప్పించాలి. దేవుడు ఆలోచిస్తున్నాడు ముందుగానే వీళ్ళ గురించి. అమ్మో, వీళ్ళు బాగా అట్టి పనులు చేస్తున్నారు, శ్రమలు చేస్తున్నారు, భయపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. ఇప్పుడు ఇందులో దేవుడు ఏం చేశాడో తెలుసా? 24వ వచనంలో, కాగా దేవుడు వారు మూలుగుడు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు తప్ప ఇశ్రాయేలీలో, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలో ఎవరో కూడా దేవుడు వీళ్ళు దేవుడికి ఇష్టలుగా ఉండరంటానికి లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు వీళ్ళు మొర పెట్టగానే వెంటనే అమ్మో భక్తులు మొరపెట్టారు, నేను వెళ్ళాలి, వాళ్ళ కోరిక తీర్చాలి అన్నట్లా దేవుడు ఏమన్నాడు? వెంటనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అప్పటికే వాళ్ళు ఉన్నారే కానీ నీతిమంతులు ఏం కనబడట్లా. చాలా అర్థం దాకా ఉంటుంది బైబిల్లో. చాలా ఆలోచించాలి మనం. అప్పటికే వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారు? ఎవరో కూడా పూర్తి స్థాయిలో లేరు, కాకపోతే ప్రార్థిస్తున్నారు అంతే. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుర్తొచ్చుకున్నారు. అంటే అలాంటి నీతిమంతులు ఏలో లేరా? లేరు. నీతిమంతులు సరైన వాళ్ళు లేకపోయినా సరే దేవుడు మోషేని పుట్టించాడు. మరలా ఆ మోషే ఎవరు? నోటి మాంద్యం గలవాడు. ఈ 6 లక్షలు సుమారుగా ఉన్న ఈ జనాంగం కోసం ఒక మోషేని దేవుడు ఏం చేసి తెలుసా? మోషేకి ఇబ్బంది ఉంది. నానా మోషే, నువ్వేం కంగారు మాకు, నువ్వు బాధపడమాకు, నువ్వు వరి అవ్వకు, ఏం పర్లా ప్రభా, నాకు నోటి మాంద్యం ఉంది ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా, ఫరో ముందు నిలబడలేను ప్రభా, ఏం పర్లా, నేను చూసుకుంటానయ్యా, నేను చూసుకుంటాను నా పిల్లలు బాధపడుతున్నారు, నువ్వు వాళ్ళ కనీసం నువ్వు ముందుండు, చాలు, నువ్వు ముందుండి నడిపిస్తా ప్రభా. మరి నా మాట వింటారా వాళ్ళంటే నేను నీ ద్వారా సూచికలు చేపిస్తాను. మోషే ఏంటి ప్రభా? ఇగో ఈ 3 సూచికలు చేయి, ఈ సూచికలు చేయి, ఈ సూచికలు చేసి వెంటనే నమ్ముతారు. ఇప్పుడు దేవునికి ఆలోచన చూడండి, దేవుడు ఆలోచన. ఇప్పుడు మోషే దేవుడు ఏర్పరచుకున్నాడన్న విషయం, మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడన్న విషయం ఇశ్రాయేలుకి తెలియాలంటే సూచక్రియలు చేయాలి. డైరెక్ట్గా మోషే నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలుని పంపించని చెప్పు, వచ్చిన వాళ్ళు తెసిపో, రాను వదిలేయి అనొచ్చు కదా. అలా అనలా దేవుడు. ఏమన్నాడు తెలుసా? సూచికలు చేయ మోషే, ప్రతి ఒక్కరు నమ్మాలి. దేవుని ఆలోచన చూడండి, సూచికలు చేయి, ప్రతి ఒక్కరు నమ్ముతారు. నమ్మిన వాళ్ళు తీసరా, అందరు తీసరా, నమ్మిన నమ్మపోయిన సూచికలు చేయి, అందరూ వస్తారు. మోషే ఏం సూచికలు లేకుండా మోషే మాట్లాడి కొంతమంది రాలేరా బయటికి? ఎందుకు రాలేదు? మోషే కుటుంబం రాలేదా? దేవుడు నమ్మిన వాళ్ళు రాలేదా? ప్రత్యక్షమైన కదా మోషేకి దేవుడు, మోషే రా బయటికి అంటే రాలేడా? వస్తాడు. కానీ దేవుడు ఆలోచన చూడండి, ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు కూడా అక్కడ ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్కరు కూడా అక్కడ ఇబ్బంది పడకూడదని దేవుడు ముందుగా ఆలోచించాడు కాబట్టి సూచక్రియలు చేసి, ఒక్కొక్క సూచక్రియ ఎలాంటి సూచక్రియ తెలుసా? ఎన్నో సూచక్రియలు. మిడతలు పంపిస్తున్నాడు, జోరేగలను పంపిస్తున్నాడు, తెగులు రప్పిస్తున్నాడు, సంహరిస్తున్నాడు, వాళ్ళ పశువుల్ని, వాళ్ళ జంతువులు మొత్తాన్ని సంహరిస్తున్నాడు. కానీ ఇశ్రాయేలుకి చిన్న దెబ్బ కూడా తగలనట్లేదు. దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? పగలేమో మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రేమో అగ్నిస్తంభంగా ఉండి ఇశ్రాయేలుకి కొద్దిగా కూడా ఆపద రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు ఈ ఎర్ర సముద్రం దగ్గర వచ్చి, మోసే సముద్రం దగ్గరకు ముందుకెళ్ళు, 2 పాయలుగా గోడలుగా నిలబడుతుంది సముద్రం. చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయి నమ్మాలి, దేవుడిని పూర్తి స్థాయిలో నమ్మాలి. ఇశ్రాయేలు ఫరో సైన్యం మునిగిపోతుంది. ఫరో సైన్యానికి, ఫరో రాజ్యానికి తెగుళ్ళు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఎరుకులు వస్తున్నాయి, కప్పలు వస్తున్నాయి, జోరేలు వస్తున్నాయి, మిడతలు వస్తున్నాయి. కానీ మాకేంటి ఏమి రావట్లేదు? వడగళ్ళ వర్షం పడుతుంది, మాకేంటి ఏ ఇబ్బంది రావట్లేదు? ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి చెప్పండి? ఇశ్రాయేలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? గొప్ప స్ట్రాంగ్గా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుతున్నాడు, బయట తీసుకొచ్చాడు. అక్కడే ఉంటే చచ్చిపోతామేం ప్రభా అని మూలుగారు ఇశ్రాయేలు. దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత నమ్మాల్సిన వీళ్ళే ఏం చేశారు తెలుసా? సంఖ్యాకాండం. ఇన్ని దేవుడు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ నమ్మకం ఉండాల్సింది ఎలా ఉంది తెలుసా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం.
సంఖ్యాకాండం 14వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూసి వారు నన్ను నమ్మక ఉందురు? మోషేని నమ్మట్లేదు, దేవుని నమ్మట్లేదు. ఎన్ని సూచక్రియలు చేసినా నన్ను నమ్మట్లేదే వీళ్ళు. వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నమాట, వీళ్ళు నమ్మట్లేదు. ఎన్ని సూచక్రియలు చేస్తున్నా వీరు ఏమాత్రం నమ్మట్లేదు. సూచక్రియలు ఇన్ని చేస్తున్నప్పుడు నమ్మలేకపోతున్నారంటే తప్పెవరిది? ఒక పక్క ఫరో సైన్యం మొత్తం కొట్టుకుని పోతున్నా మాకు ఏ అపాయం రావట్లేదు కదా. ఏ అపాయం రావట్లేదు అంటే కారణం ఎవరో దేవుడు అన్న విషయం వాళ్ళకి గుర్తుండాలి కదా, నమ్మాలి కదా, నమ్మాలి. వీళ్ళకి ఎంత కంగారో చెప్పనా ఇశ్రాయేలుకి. దేవుడేమో అంత రీతిగా మోషేతో పెద్ద సాహసం చేసి బయటికి రప్పిస్తే 40 దినాలు, ద్వితీయోపదేశకాండం 9వ వచనం ఉంటుంది, 40 దినాలు మోషే పర్వతం మీదకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నప్పుడు 40 దినాలు కనీసం ఓపిక పట్టలేక, కంగారు పుట్టి, అసహనంతో ఓపిక లేక ఏం చేశారు తెలుసా? ఇన్ని సూచక్రియలు చేసిన యెహోవా దేవుడు వారిని బయటికి రప్పిస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? అహరోను, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మోషే ఏమైపోయినా మాకు తెలియదు. నిర్గమాకాండం 32 అధ్యాయం 2, 9, 10 వచనాల్లో ఉంటుంది చూడండి ఈ విషయం. మాకేమైందో తెలియదు, మోషే ఏమైపోయాడో తెలియదు, దేవుడు ఎవరో మాకు తెలియదు, మాకు ఇవన్నీ తెలియదు. కానీ నువ్వు మాత్రం ఒక దూడం చెయ్యి. దేని చేయాలి? దూడం చెయ్యి, ఒక దూడం చెయ్యి. ఎందుకమ్మా దూడంటే మాకు దేవుడు కావాలి. దేవుడి కోసమే కదా, దేవుడితో మాట్లాడే కదా మోషే పైకి వెళ్ళింది. అదంతా కాదు, మాకు దూడం చెయ్యి. కంగారు, మోషే పైకి వెళ్ళి రాడేమో. అరే ఇంతమందిని 6 లక్షల సుమారుగా కాలుబలాన్ని బయటికి నడిపించిన మోషే ఏమైపోతారు అనుకున్నారు? దేవుని నమ్మారా వీళ్ళు? దూడం చేసి ఇగో ఇదే మమ్మల్ని బయటికి రప్పించింది, ఇదే ఈ దూడే మమ్మల్ని ఇశ్రాయేల్ అయిన మమ్మల్ని ఐగుప్తు బారి నుంచి బయట పంపించింది అని దూడకు నమస్కారం చేశారంటే వీళ్ళకున్న అపనమ్మకం, వీళ్ళకున్న అవిశ్వాసం, వీళ్ళకున్న అచలమైన మనస్తత్వం, స్థిరం లేని ఈ మనస్సు నిజంగా న్యాయం అంటారా? అన్ని సూచికలు చేస్తే బంగారంతో పోతపోసిన దూడం చేసి ఈ దూడ మాకు దేవుడు అంటున్నాడు. ఎంత బుద్ధిహీనమైన పని ఇది. అప్పుడే ఎవరో చెప్తున్నాడు ఈ దూడ దేవుడే అంటున్నాయన. కాదు నువ్వు చేయి అని అక్కడ మొత్తానికి ఆహ్వాని కంగారు బిడ్డ చేయించారు. ఇంకేం నమ్మారు వీళ్ళు? దేవుని నమ్మారా? ఏమాత్రం దేవుని నమ్మలా వీళ్ళు, ఏమాత్రం దేవుని నమ్మలా. వీళ్ళకి ఎంత పెడుతున్నా ఎంత తింటున్నా కూడా ఏం గుర్తు వస్తుంది తెలుసా? ఇగో దేవుడు మాకు కొద్ది క్షణాలు కూడా ఆగట్లేదు వీళ్ళు, కొద్ది క్షణాలు కూడా ఆగట్లేదు. అసలు ఎంత సూచిక చేసి దేవుడు బయటికి తీసుకొచ్చాడే, బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడిని ఎంతగా నమ్మాలి. అసలు ఏమీ మేము మోసని పుట్టించమని ఆ సూచికలు చేయమని చెప్పలేదు. అయినా సూచికలు చేసి మోసని బయటకు తీసుకొచ్చాడు కదా. తీసుకొచ్చిన దేవుడు నమ్మాడు ఎందుకు అనిపించలేదు వీళ్ళకి? ఎందుకు దూడం చేసుకున్నారు? దూడం చేసుకున్నారంటే వీళ్ళలో దేవుని పట్ల నమ్మకం పూర్తిగా లేదు. ఇందాక చెప్పాను మీకు ఎందుకు గుర్తు వస్తున్నాయి అక్కడే. ఎందుకు నీళ్ళు లేకుండా దేవుడు చేశాడు? దేవుడు ఎక్కడా కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా అన్యాయం చేయలేదు. దేవుడు పెట్టడం మొదలుపెట్టాడు అనుకోండి, చూపిస్తాను చూడండి. ఆహారం కొరకు, నీళ్ళ కొరకు వాళ్ళు ఇబ్బంది పడతారు అనుకుంటున్నాం కదా మనం. కానీ ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము ఇదే సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనంలో ఒక సందర్భం చెప్తాను చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 18వ వచనం. నీవు జనులను చూచెట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసము తిందురు, యెహోవా వినుచున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటారు కదా. ఇగో మీరు అన్నారు కదా ఇందాక, ఐగుప్తులో మేము మాంసం బాగా తిన్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, అన్నీ బాగానే తిన్నాం, మాకంతా బాగానే ఉందని మీరు అంటున్నారు కదా. దేవుడు బాధతో చెప్తున్న మాట అండి, దేవుడు బాధతో చెప్తున్న మాట ఏమని తెలుసా? నా దగ్గరకు వచ్చి ఏడ్చారు కదా, ఐగుప్తు బాగుందన్నారు కదా, చూడండి ఏం చేస్తాను ఇప్పుడు. ఎవరు మాకు మాంసం పెడతారు? ఏడుస్తున్నారయ్యా వాళ్ళు. మోషే ఎవరు నాకు మాంసం పెడతారు? మాంసం గురించి ఏడుస్తున్నారు. మాంసం గురించి ఏడుస్తున్నారే కానీ అసలు నేను వాళ్ళని బయటికి ప్రాణాలు కాపాడి బయటకు తీసుకొచ్చిన నేను వాళ్ళని కాపాడుతున్న విశ్వాసం వాళ్ళలో ఉందా? మోషే వాళ్ళ ఉందా? వాళ్ళు మాంసం కోసం ఏడుతున్నారు. అయితే చూడు ఏం చేస్తాను, ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగింది అని మీరు చెప్పుకుంటారు కదా. ఇప్పటికన్నా మా ఐగుప్తులు బాగా ఉన్నాం,
ఐగుప్తులో ఉండేమో దేవునికి మొరపెట్టుకున్నారు, ఐగుప్తులో ఉండే మూలిగారు, ఐగుప్తులో నిట్టూరు పిలిచారు. మళ్ళీ ఇప్పుడే ఏమంటున్నారు, అదే ఇశ్రాయేలు ఐగుప్తులోనే మాకు బాగా ఉంది కదా, ఐగుప్తులో బాగానే ఉంటే మరి దేవుడికి ఎందుకు ప్రార్థన చేసావయ్యా? ఐగుప్తులో బాగానే ఉంటే ఎందుకు నిట్టూరు పిలిచావు? ఐగుప్తులో బాగానే ఉంటే ఎందుకు ముళ్ళు ముడియావు? ఐగుప్తులు అప్పుడు సరిగ్గా లేదు, మూలిగావు. కానీ ఇప్పుడు అంతా దేవుడు అంతా చేసుకుంటూ వస్తున్నా కూడా గుర్తించని అసహనం, కంగారు వేలది. ఇగో మాకు ఐగుప్తులో బాగా జరిగితే మీరు చెప్పుకుంటారు కదా, యెహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు. ఎలా తింటారు తెలుసా? దేవుడు నీళ్లు లేక, దేవుడు ఇవ్వలేక, దేవుడు పోషించలేక, దేవుడికి చేతగాక కాదు. దేవుడు చేశాడంటే ప్రతిదానికి రీజన్ ఉంది. మాంసం ఏదైనా ఏడుస్తున్నారు కదా, నీళ్ళు ఏదైనా ఏడుస్తున్నారు కదా, చూడు ఇప్పుడు ఏం చేస్తారు. ఒక్క దినము కాదు, 2 దినాలు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని మీరు తిందురు. మాంసం పెట్టలేకపోవడం నేను చేతగాను అనుకుంటున్నారా? మీకు నీళ్ళు దాహం వేసే అంతవరకు చూస్తుంటే నా దగ్గర నీళ్ళు లేవనుకుంటారా, నేను ఇవ్వాలనుకుంటున్నారా? కూరగాయలు దోసకాయలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు, మాంసం నేను పెట్టలేక. ఎన్నో సూచికలు చేసిన, అద్భుత కార్యాలు చేసిన, ఇంకా మీకు ధైర్యం రాకపోతే ఎవరు తప్పు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, అన్ని సూచికలు ఐగుప్తులు చేశాను, ధైర్యం రాకపోతే ఎవరితో తప్పు? మాంసం లేదని మీరు అంటున్నారు, పెట్టడం రాదనుకుంటారా నాకు, నీళ్ళు ఇవ్వడం రాదనుకుంటారా నాకు? 6 లక్షల మందిని బయట తీసుకొచ్చి దేవుడు తెలియదా ఎంత నీరు అవసరం, ఎంత ఆహారం అవసరం? ఇప్పుడు వాళ్ళు అదే కోరుకుంటున్నారు కదా, చేస్తాను చూడు, ఏం చేస్తాను చూడు మోషే. 1 రోజులు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, ఏకంగా నెల దినాల వరకు అది మీ నాసికారంధ్రం నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టునంత వరకు దాన్ని మీరు తిందురు. అంటే పేకల దాకా పెడతాను దాని ఉద్దేశం, ఒక రకంగా చెప్పాలంటే. పుట్టు దాకా తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి, ఏం చేశారంట? యెహోవాను నిర్లక్ష్యము చేసి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు. యెహోవాను నిర్లక్ష్యం చేసి భయపడిపోయారు. యెహోవాను నిర్లక్ష్యం చేసి నీళ్ళు లేవేమో రావేమో అనుకుంటున్నారు. అదే కొట్టగానే సముద్రం పాయలైపోయింది, ఏమనుకుంటున్నారు? మర్చిపోయి ఎవరెత్తారు? మారాడు, మధురంగా మార్చాడు. కర్రతో కొట్టి మోసే మధురంగా మారిపోద్ది, గుర్తులేదా ఇది? అంటే దేవుడు ఎవడనుకుంటున్నారా? చంపేస్తారు అనుకుంటున్నారా? చూడండి ఏమనుకుంటున్నారు. ఇగో పుట్టు వరకు తిందులు మీరు అందరూ నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చారు. మీరు ఏడుస్తున్నట్టు ఎక్కడ ఉంది మీకు నమ్మకం? ఇన్ని చేసినా దేవుడిని నమ్మలేకపోయారు. మీకు చేతగాలేదు నమ్మటం, మీ వల్ల కాలేదు నమ్మటం అని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చితి అనుకుంటారు కదా, మీరు అంతా ఎందుకు వచ్చి ఐగుప్తుల నుంచి అని మీరు అనుకున్నారు కదా. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెలదినములు తిరుగుటకు వారికి మాంసం ఇచ్చిదామని చెప్పితివి. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలన, వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నిట్లు వారి నిమిత్తం కూర్చోవాలన్నా. నేను మోషే భయం వేసింది. వామ్మో ప్రభువా, నెల రోజులు మాంసం పెడతాను మాటిచ్చావు, 1 రోజా 2 రోజులా? 6 లక్షల మందికి నెల రోజులు పేకల దాకా మాంసం పెడతా అంటే నేను ఎక్కడ తేవాలి ప్రభువా? ఈ పశువుల్ని, ఈ మందని, ఈ గొర్రెల్ని నా వల్ల ఇద్దా ప్రభు అంటున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. అందుకు యెహోవా మోషేతో ఎట్లేను, మోషే ఎందుకు కంగారు పెడుతున్నావు నువ్వు? అసలు నిజంగా వండర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ప్రభు ఏమో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 కాదు, 20 కాదు, ఏకంగా 4 రోజులు ప్రతిరోజు మాంసం పెడతా అన్నాడు. నేనేమో నడుపుతున్నా నాయకత్వంలో. వామ్మో, ఇప్పుడు ఇలా మాంసం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి, హడలెత్తిపోతున్నాడు. అప్పుడు దేవుడు మోషన్ చూసి పాప నవ్వుకొని ఉంటాడు నాకు తెలిసి. ఏమంటాడు తెలుసా దేవుడు? అందుకు యెహోవా మోషేతో ఎట్లా, మోషే యెహోవా బాహుబలము తక్కువ. చూడండి ఏమంటున్నాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరినో లేదో ఇప్పుడు చూడు అంటున్నాడు దేవుడు. ఎంత బాగా చెప్పాడు చూసారా? ఏం మోసే నువ్వేనా మాంసం తేవాలి ఇక్కడ చెప్పానా? వాళ్ళకి మాట ఇచ్చా, ఇశ్రాయేలుకి మాట ఇచ్చా, ప్రతి దినం నెల రోజులు మాంసం పెడతా అని. నీకేం పని చెప్పను, కంగారు కూడా మాకు ఏం చేస్తాను చూడు, పైనుంచి కురిపిస్తాను. అర్థమైందా? దేవుడు వారి పట్ల తీసుకున్న శ్రద్ధ, దేవుడు పెట్టాలనుకుంటే ఈజీగా ఎప్పుడైనా సమృద్ధిగా తృప్తిగా పెట్టగలడు. పేకల దాకా, గొంతు దాకా, ముక్కులోంచి రావాలంట తిన్నదంతా. అంత పెడతాడా? అంత పెడతాడు. నెల రోజులు మరలా మోజుకి అడలెత్తిపోయింది, భయపడిపోతున్నాడు. ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం తెలుసా? దేవుడు చేతగాక వాళ్ళకి దాహంతో ఉండని, ఇలా దేవుడు పెట్టలేక వాళ్ళని మార్చుకోమని చెప్పలా. వీళ్ళకి నమ్మకం కుదరట్లేదు, ఎన్ని చేసినా నమ్మకం కుదరట్లేదు.
నమ్మకం కుదరట్లేదు కాబట్టి నీటి విలువ తెలిసిన తర్వాత నీళ్ళనిస్తే ఇంతమందికి దేవుడు నీళ్ళనిచ్చాడా అప్పుడే నమ్ముతారేమో. వెనక తరుముకుంటూ వస్తున్నారు, తరుముకుంటూ వస్తారు. వెనక తరుముకుంటూ వస్తున్నప్పుడు ఎంతమంది భయపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు కాపాడాడుకో, అప్పుడే నమ్మకం వచ్చిద్దేమో. ఆకలితో ఉన్నారనుకుంటున్నారు మీరు, కానీ ఏ రోజు దేవుడు వాళ్ళని ఆకలితో ఉంచలేదు. కానీ వీళ్ళు కంగారు పడటం ఎక్కువైతుంది. కంగారు పడుతున్నారు, మీకేం తెలుసు మాకేం తెలుసు అంటే, ఇగో మోస పైకి పోయినప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి, దూడం చేయండి ఏంటది, అసహనం, ఓర్పు లేదు. వీళ్ళని ఎప్పుడు కూడా దేవుడు ఆకలితో అలపటచ్చలా, ఎప్పుడు వీళ్ళని నమ్మాలి అని ఎన్నో సూచికలు చేశాడు. వీళ్ళ కంగారు ఎక్కువయ్యి కొంతమందికి ఉంటుంది చూడండి, ఇంట్లో డబ్బు ఉంటూనే ఉంటుంది, అమ్మో నెల రోజులకే ఉన్న తర్వాత నెల పరిస్థితి ఏంటి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నెల రోజులు ముందు అనుభవించవచ్చు కదా. అప్పటికప్పుడు దేవుడు అన్నీ ఇస్తున్నాడు, ఎప్పుడు తెస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ఒక ప్రార్థన చేశాడు, అనుదిన ఆహారం నేడు మాకు దయచి, ఎప్పుడుదప్పుడు ఇవ్వు ప్రభా ప్రార్థించాడు. అదే చేస్తాడు అక్కడ దేవుడు, ఎప్పుడుదప్పుడు ఇస్తుంటే వీళ్ళకి ఆనట్లా ఇదంతా. ఇంకా 10 రోజులు ముందుకు కావాలి, 4 రోజులు ముందుకు కావాలి, ఎస్తాను పో, అదే 4 రోజులు, అదే 10 రోజులు, అదే వారం రోజులు, ఎప్పుడు కంటే అప్పుడు ఎస్తాను పో అన్నాడు. ఇప్పుడు తింటాం, రేపు మాకు దేవుడు ఇస్తాడని ఆలోచన ఎవరికీ లేదు. అంటే తప్పెవరిది, దేవుడు చేయలేక చేసి చూపెట్టాడు అలా అనుకుంటారని. చేసి చూపెట్టాడు, నీళ్ళ ఆహారమా ఏదా ఇచ్చేస్తాను పో. ఎన్ని రోజులు కావాలనుకుంటున్నారు, 1 రోజు కావు, 2 రోజులు కావు, 4 రోజులకి ఇస్తా. కానీ వీళ్ళకి ఎవరికి నమ్మకం లేదు. అందుకనే హెబ్రీ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు. హెబ్రీ పత్రిక చివరికి వచ్చేసేలా ఉండే పౌలు గారు హెబ్రీ పత్రికలో కొద్ది నిమిషాల్లో అయిపోద్ది. హెబ్రీ పత్రిక జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాము. అవిశ్వాసము వాళ్ళలో ఉన్నదని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. తప్పెవరిది, దేవుడు నిర్లక్ష్యం చేయలేదు. అంతా తెలుసుకున్న పౌలు గారు ఏమంటారు తెలుసా, ఎక్కడయ్యా దేవుడు వాళ్ళని కాపాడకుండా వదిలేసింది చెప్పు, ఎక్కడ చెప్పు. వారు నీరు కోసం అడిగారు, కంగారు పడి అడిగారు, అంతే. భయపడిపోయారు, అన్ని చేస్తాను ధైర్యం పెట్టుకోలేదు. ఈ కారణం ఎవరు, వాళ్ళలో ఉన్న అపనమ్మకం, వాళ్ళలో ఉన్న అవిశ్వాసం, వాళ్ళలో ఉన్న అసహనం. దేవుడు ఎక్కడ నిర్లక్ష్యం చేశాడు. ఒక మాట చెప్పొచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా కంగారు, అసహనం, అపనమ్మకం, ఓపిక లేదు. అసహనం, కంగారు ఇవి ఎక్కువ ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం ఏ రోజు కూడా వాళ్ళకి దప్పికతో చనిపోయినట్టు ఒక్కనైనా చూపెట్టండి బైబిల్లో. ఆ ఇశ్రాయేలీయులు దేవుడు నీళ్ళు ఇవ్వక, అలాగేనండి, దేవుడు నీళ్ళు ఇవ్వక వీళ్ళు నీళ్ళ కోసం ఏడ్చారని ఉంది కదా, వీళ్ళు ఏడిస్తే దేవుడు ఇస్తాడు అనుకుంటున్నారు. కానీ దేవుడు సమయాన్ని బట్టి ఇస్తాడన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లా. ఏ ఒక్కరైనా కూడా నిజమేనండి, దేవుడు వాళ్ళు అడిగిన దాకా చూస్తా కూర్చున్నాడు అని అనుకుంటే, ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళలో ఎవరైనా నీటి కొరతకి చనిపోయిన వాళ్ళు ఉన్నారా? పోనీ ఆహారం లేక చనిపోయిన ఉన్నారా? తింటూ చనిపోయిన ఉన్నారే, కానీ ఆహారం కొరత చనిపోలేదు. ఈ మాట బట్టి మనకు అర్థం కావాలి, దేవుడు వాళ్ళ పట్ల నిర్లక్ష్యం వహించాడా లేదా వాళ్ళ పట్ల ప్రేమ కుమ్మరించాడా? దేవుడు వాళ్ళని కాపాడిన విధానం అలాంటిది తెలుసా? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము, దేవుడు వాళ్ళని కాపాడిన విధానం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం. వాళ్ళు కంగారు పడి భయపడిపోయి హడలెత్తిపోయారు, కానీ దేవుడు చేసే సందర్భం చూడండి ఒకసారి. 29వ అధ్యాయం 5వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపితిని. నేను ఏం చేసినా సరే, మిమ్మల్ని అరణ్యంలో నడిపినా సరే, ఈ కారణం ఏంటో తెలుసా? నేను దేవుడిని మీరు పూర్తిగా నమ్మాలి. ఏం చేసినా, కొద్దిగా నీటికి గ్యాప్ ఇచ్చినా, కొద్దిగా ఆహారం పట్టకపోయినా, ఎందుకు తెలుసా? చంపేద్దామని ఉద్దేశం కాదు, నేను దేవుడని తెలుసుకోవాలి మీరు. 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడంటే, 40 సంవత్సరాలు ఎందుకని నడిపించుకుంటూ వెళ్ళాడంటే, దేవుడిని 40 సంవత్సరాలు పూర్తిగా నమ్మాలి. కానాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా దేవుడిని పరిపూర్ణ మనసుతో ఆరాధించాలి. ఏది చేసినా కూడా ఆ చేయడంలో దేవుడు ఎప్పుడు కూడా వీళ్ళని ఎప్పుడు కూడా తృప్తిపరచకుండా లేడు. ఆ మాట చూడండి, కింద మాట, నడిపితిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఈ మాట ఒక్కడ చాలండి. అపనమ్మకంతో వాళ్ళు ఉన్నారా, దేవుడు నిర్లక్ష్యం చేశాడని చెప్పడానికి. ఏమంటున్నాడు అక్కడ? మీ బట్టలు ఒంటి మీద బట్టలే పాతబడిపోలేదంటే లోపల ఆరోగ్యం క్షీణించిందా? బట్టలనే దేవుడు జాగ్రత్తగా చూసుకుంటే లోపల ఆరోగ్యం ఇంకెంత బాగా చూసుకున్నాడు.
మీ చెప్పులు మీ కాళ్ళు పాతగిల్లిపోలేదు, కాళ్ళకున్న చెప్పులు నలిగిపోలేదు అంటున్నాడు దేవుడు. చెప్పులనే కాపాడాడు దేవుడు, చెప్పులనే కాపాడాడు, వేసుకున్న వస్త్రాలను కాపాడాడు దేవుడు. అలాంటిది ఇశ్రాయేలు ఆకలితో చంపడానికి దేవుడు బయటికి వెళ్ళింది. ఇశ్రాయేలు పట్ల దేవుడు నిర్లక్ష్యం వహించాడా? ఎంత గొప్పగా పెట్టలేడు అని కూడా చెప్పాడు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 కాదు 10 కాదు 20 కాదు, నెల రోజుల పాటు పెడతా. ఇది కాదు మోసే నాకు కావాల్సింది, వాళ్ళు ఎల్లప్పుడు నా పట్ల నమ్మకంతో ఉండాలి. దానికి ఏం చేయాలి చెప్పు? కొన్ని రోజులు నీటికి అట్లా ఆపుదామా? ఆపిన వెంటనే వాళ్ళు ఆలోచిస్తారంటే ఆపుతాను. పెట్టలేక కాదు, ప్రేమ లేక కాదు. దేవుడు చేస్తుంది ఏంటో తెలుసా? ప్రతి సమయం కూడా దేవుడు ఏ పని చేసినా కూడా ఒకటే, ఏ పని చేసినా కూడా వాళ్ళు నమ్మాలి. ఇశ్రాయేలు అసహనమా దేవుడు నిర్లక్ష్యం అంటే, దేవుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? ఒక విషయం చెప్పంటారా మీకు? పాపులైన వారిని రక్షిద్దామని యేసుక్రీస్తుని పంపించాడు. అలాంటిది దేవుని నమ్ముకొని బయటకు వచ్చిన వాడిని దేవుడు ఎందుకు వదిలిపెడతాడు? అర్థమైందా మీకు? అర్థమైందా? పాపులైన వారినే కాపాడదని భూమి మీదకి వచ్చిన దేవుడు, ఆయన పట్టించుకున్న వారినే కాపాడదామని భూమి మీద పంపిన యేసుక్రీస్తు వారు, వాళ్ళందరికీ రక్షణ కలిగేద్దామని యేసుక్రీస్తుని భూమి మీదకి పంపాడు దేవుడు. అలాంటిది దేవుని నమ్ముకొని ఐగుప్తుడు బయటకు వచ్చి జనాంగాన్ని దేవుడు ఎందుకు అలక్ష్యం చేస్తాడు? అర్థం చేసుకోవడంలో అమాయకత్వం తప్పితే. అర్థమైందా? అర్థం చేసుకోవటం. ప్రతి ఒక్కరి మీద దేవుడు వర్షాన్ని చూపిస్తాడు. పాపులైన వారిని ప్రేమిస్తా అంటున్నాడు, నువ్వు నన్ను ద్వేషించిన పాలని ప్రేమిస్తా అంటున్నాడు కదా. అలాంటిది దేవుణ్ణి నమ్మే బయటకు వచ్చిన జనాంగాన్ని దేవుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? అది నీ ఆలోచనలో లోపం మాత్రమే, అది మన ఆలోచనలో మిస్అండర్స్టాండ్ మాత్రమే తప్ప దేవుడు ఏమాత్రం అలక్ష్యం చేయడు. ఇదనే కదా ప్రేమైన ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఇశ్రాయేలుకి కంగారు ఉన్నట్టే మనకు కూడా కంగారు ఉంటుంది. ఎలా చెప్పనా? ఈ ఇశ్రాయేలుకి కంగారు ఉన్నట్టే మనకు కూడా ఉంటుంది. దేవుని పట్ల అపనమ్మకం, అవిశ్వాసం మనకు కూడా వస్తూనే ఉంటాయి. నేను చూడండి, ఇశ్రాయేలు వీళ్ళు అడిగితే దేవుడు మోసేని పుట్టించలా, వీళ్ళు అడిగితే దేవుడు సూచక్రియలు చేయలా, వీళ్ళు అడిగితే దేవుడు అంత గొప్ప గొప్ప కార్యాలు చేసి ఫరో సైడ్ నాశనం చేయాల, వీళ్ళు అడిగితే దేవుడు ఏ పని చేయాల. కానీ దేవుడు తనకున్న ప్రేమను బట్టి వాళ్ళని కాపాడుకోవడం ఆలోచనతో బయటికి రప్పించుకుంటూ వచ్చాడు. కానీ ఈ విషయం వాళ్ళకి అర్థం కాదు. ఒక సెకండ్ నీళ్ళు లేకపోతే అమ్మో మాకు నీళ్ళు అంటున్నారు. ఎందుకు దేవుడు వెళ్ళా అనుకుంటున్నావా? అర్థం కాదు. మన జీవితంలో కూడా అంతే, మనం కూడా అంతే. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎందుకు కంగారు పడతాం మన జీవితంలో? మనం ఇశ్రాయేలుకి లాగా కాపాడతాడన్న ధైర్యం లేక కంగారు పడిపోతున్నారు వాళ్ళు. మనం కూడా అంతే. చాలా సందర్భాలు అన్ని విషయాల్లో కంగారు పడిపోతూ ఉంటాం. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ము, జరగాల్సిన సమయంలో జరగాల్సిన కార్యాన్ని దేవుడిని జీవితం జరిగిస్తాడు. వీళ్ళు కంగారు పడిపోయి అమ్మో దేవుడు చూడట్లేదు, దేవుడు చేయట్లేదు, దేవుడు నా మర్చిపెట్టి మమ్మల్ని అనుకుంటున్నారు వీళ్ళు. మనం కూడా అంతే అనుకుంటాం అప్పుడప్పుడు. దేవుడు మర్చిపెట్టి మమ్మల్ని, దేవుడు చూడట్లేదు, నా జీవితంలో ఈ కార్యం ఎప్పటి నుంచో జరగాలనుకుంటున్నా జరగట్లేదు. జరగాల్సిన సమయం నువ్వు నమ్ము చాలు. జరగాల్సిన సమయం జరగాల్సిన ఉద్యోగమా వస్తుంది, జరగాల్సిన సమయం జరగాల్సిన పెళ్ళే జరుగుద్ది, జరగాల్సిన సమయం జరగాల్సిన ఇబ్బందులు పోతాయి. ఏదైనా సరే దేవుడు జరగాల్సిన సమయం ఒకటి పెట్టాడు. ఆ సమయంలో అన్నీ ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి. అంతవరకు వెయిట్ చేయడం తప్ప ఇశ్రాయేలులా కంగారు పడిపోయి దేవుడా ఏంటి చేయట్లేదు ఎందుకు అపనమ్మకంతో ఉంటావు? ఎందుకు అవిశ్వాసంతో ఉంటావు? అవిశ్వాసంతో దేవుడు ఒకటే మనం గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులు కూడా దేవుడు బ్రహ్మాండంగా కాపాడుతున్నాడు. అర్థమైందా మీకు? భక్తిహీనులు కూడా దేవుడు బ్రహ్మాండంగా కాపాడుతుంటే, నీ మీద కురిసిన వర్షమే వాళ్ళ మీద కురుస్తుంటే, నీ మీద ప్రసరింపే సూర్యుడే వాళ్ళ మీద ప్రసరిస్తుంటే, నీ మీద పడే సూర్యుడు వెలిగే వాళ్ళ మీద పడుతుంటే, నీకు వచ్చిన కాలాలే వాళ్ళకు వస్తుంటే, నువ్వు తింటున్న ఆహార దేవుడు వాళ్ళకి ఇస్తుంటే, వాళ్ళు భక్తిహీనతలో ఉన్న దేవుడు అంత బాగా పోషిస్తుంటే, భక్తి చేస్తున్న నిన్ను దేవుడు ఎందుకు మర్చిపోతాడు నువ్వు అనుకుంటున్నావు? ఇంకా ఇవ్వట్లేదు ఎంత దేవుడు నాకు, ఎందుకు ఇవ్వడం నువ్వు అనుకుంటున్నావు? సమయం ఉంటుంది అంతే. ప్రతిదానికి సమయం కలదు. ఇశ్రాయేలుకి నీళ్ళు ఇచ్చే సమయం ఒకటి ఉంది. ఆ సమయం దాకా ఆకుండా ఏం చేశారు? నీళ్ళు ఎక్కడి నుంచి మాకు వస్తాయి, మా పశువులకి మా పిల్లలకి మాకు ఎక్కడి నుంచి? కంగారు. ఆ కంగారు వద్దు. భయపడిపోతున్నారు వెనక రథాలను చూసి. ముందు సముద్రాన్ని పాయలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అర్థం కాలే వాళ్ళకి. దేవుడు ఎనక నుంచి సైన్యం వస్తున్నా ముందు సముద్రం ఉన్న కాళ్ళ మీద కాళ్ళకు దర్జాగా కూర్చోవాలి. దేవుడు సముద్రాన్ని పాయలు చేయలేడా అని వెనకెన్నో శోధనలో శ్రమలో ఇబ్బందులు కష్టాలు తరుముకుంటూ వస్తున్నాం. ముందు దేవుడిని చూసి ధైర్యంగా నిబ్బరంగా ఉండు, దేవుడు నా ముందను అంతే తప్ప కంగారు అమ్మో ఏం చేయాలి గడగడాలు ఆడుకోవడానికి
నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. నువ్వు ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా పూర్తి నమ్మకంతో దేవుణ్ణి అడుగు. వాళ్ళకంటే నమ్మకం లేకుండా పోయారు. నువ్వు పూర్తి నమ్మకంతో దేవుణ్ణి అడుగు. ఏదైనా సరే తన్ను ప్రేమించిన వారికంటే గొప్పవారు ఎవరున్నారండి దేవునికి? అంతే కదా. యేసుక్రీస్తుడు బాగా కష్టపడుతున్నా ప్రియకుమారుడు అనేసాడు. ఏం కావాలన్నా నీకు? లాజరు లేపుతావా? లేపో. సూచకులు చేస్తావు, చేయిపో. అంతే, ఏదైనా చేయిపోయినా నువ్వెందుకు? నా ప్రియకుమారుడివి. నువ్వు దేవుని అలా ప్రేమిస్తుంటే దేవుడు నీ పట్ల ఎందుకు అలక్ష్యం చేస్తాడు? ఒక మాట చూపిస్తాను చివరగా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చివరి మాటగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 5వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడే అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. అది నువ్వు తెలుసుకోవాల్సింది. తెలుసా? ఐగుప్తుల్లో ఉన్న ఇశ్రాయేలీలాగా అపనమ్మకంతో ఎప్పుడు ఉండకు. ఆ ఇశ్రాయేలీల వల్ల అపనమ్మకంతో ఎప్పుడు ఉండకు. పూర్తి నమ్మకంతో, ఏమాత్రము సందేహింపక పూర్తి విశ్వాసంతో నువ్వు అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అది ఏదైనా. ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం చెప్పనా? ఇశ్రాయేలు కంగారు పడ్డారే తప్ప దేవుడు ఎక్కడ వాళ్ళ విషయంలో అలక్ష్యం చేయలేదు, నిర్లక్ష్యం అంతకంటే చేయలేదు. దేవుని నమ్మిన వారిని ఆయన ఎప్పుడు విడువడు, ఎడవాయడు. అసలు నా ఎడల నీతి యెహోవా అంట, నీతిమంతులకు ఎటువంటి ఆకలి కొననీయడంట. ఆ మాట ఉంటుంది బైబిల్లో. అలాంటిది వాళ్ళకి ఆకలేస్తున్న దేవుడు ఎందుకు చూస్తా కూర్చుంటాడు? దేవుడిని నమ్మి బయటకు వచ్చిన వాడిని ఎందుకు దేవుడు అలక్ష్యం చేస్తాడు? అదేవిధంగా ఈరోజు వాళ్ళ నుంచి మనం తెలుసుకోవచ్చు తెలుసా? నేను దేవుణ్ణి పూర్తిగా నమ్మాను, ఎందుకు నేను భయపడాలి? నేను దేవుణ్ణి పూర్తి విశ్వాసంతో ఎందుకు తిండికి ఆరాటపడాలి? నేను దేవుని అట్లా పూర్తి నమ్మకంతో ఉన్నా, ఎందుకు నేను కంగారు పడాలి? జరగాల్సిన కార్యాన్ని జరగాల్సిన సమయంలో దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు అనే నమ్మకం నీకుంటే చాలు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపుతో దేవుడిని జీవితంలో జరిగిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. ఓపికతో ఉండాలి. ఇశ్రాయేలు వాళ్ళే అస్సలు ఉండరాదు. ఈ విషయంలో ఇశ్రాయేలు చేసిన అశ్రద్ధను నువ్వు చేయకుండా ఉండి ఖచ్చితంగా దేవుని పట్ల నిశ్శబ్దతో, దేవుని పట్ల ఒక నిబద్ధతతో, దేవుని పట్ల క్రమశిక్షణతో, దేవుని పట్ల పూర్తి విశ్వాసం నమ్మకంతో నీకుంటే ఏదైనా సరే దేవుడు తీసుకొచ్చి నీ పాదాల చెంత పెడతాడు. నీకంటే నాకంటే ఎవరు దేవుని గొప్పవాళ్ళు? ఇంత భక్తి చేస్తున్న వారికంటే భక్తి నీకు దేవుడు ఇచ్చేది. భక్తిహీన్ని వదిలిపెట్టట్లేదు. అలాంటిది భక్తి చేసుకుంటాడు నీకెందుకు ఎవరు దేవుడు? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు అసహనమా దేవుని నిర్లక్ష్యమా అంటే ఇశ్రాయేలే దేవుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళ వేసుకున్న దుస్తులు కానీ కాలకున్న చెప్పులు కానీ కనీసం నలిగిపోకుండా కాపాడాడంటే ఎంత గొప్పగా వాళ్ళ పట్ల దేవుడు కేర్ తీసుకున్నాడో ఆలోచించాలి. కాబట్టి ఈ ప్రశ్న అడిగిన సహోదరికి పూర్తి సమాధానం వచ్చిందని అనుకుంటున్నాను. దేవుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. వాళ్ళు కంగారు పడ్డారు, వాళ్ళ అపనమ్మకంతో ఉన్నారు, వాళ్ళ అసహనంతో ఉన్నారు. అంతేగాని దేవుడు ఎక్కడా కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు. ఇంకా చెప్పాలంటే దేవుడే గొప్పగా చూసుకున్నాడు వాళ్ళని. ఈ 430 సంవత్సరాలు ఎన్ని చెప్పులు మార్చారో, ఎన్ని దుస్తులు మార్చారో, కానీ 40 సంవత్సరాలు మాత్రం దుస్తులు జాగ్రత్తగా ఉన్నాయంట, చెప్పులు జాగ్రత్తగా ఉన్నాయంట. అంత గొప్పగా కాపాడిన దేవుడు వాళ్ళని ఎందుకు వదిలిపెడతాడు? వాళ్ళనే కాదు, ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. ఆయన నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఆశ్రయదుర్గంగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని మనం నమ్మినందుకు ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఏ విషయంలో కూడా కంగారు అవసరం లేదు. ఏ విషయమైనా సరే దేవుడు చేస్తాడు కదా, దేవుడికి పూర్తి నమ్మకంతో ఆయన మీద ఆధారపడు. ఖచ్చితంగా ప్రతి విషయాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నీ జీవితానికి ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు.